సో ఈవే బిల్. వాట్ ఈస్ దిస్ ఈవే బిల్ సార్ అంటే టు ట్రాక్ ది గూడ్స్ని ట్రాక్ చేస్తా, మూమెంట్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అని గవర్నమెంట్కి కూడా తెలియాలి అంటే నువ్వు కంపల్సరీ ఈవే బిల్ రైజ్ చేయాల్సిందే. ట్యాక్స్ ఇన్వాయిస్తో పాటు ఇది కూడా రైజ్ చేయాలి, ఆర్ బిల్ ఆఫ్ సప్లైతో పాటు ఇది కూడా రైజ్ చేయాలి. టు ట్రాక్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ట్రేస్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్, who will rise? Supplier will rise. If unregistered person, recipient will rise. If unregistered person, transporter will rise. Sir, supplier unregistered అయితే ఎవరు రైస్ చేస్తారమ్మా? రిసిపియంట్ కూడా unregistered అయితే ఎవరు రైస్ చేస్తారమ్మా? ట్రాన్స్పోర్టర్. Then when before starting the movement, except railways can generate after the movement. Before starting the movement, రైస్ చేయాలి. When compulsory, when consignment value is greater than 50 lakhs. What is the consignment value? 50 lakhs అంటే ఏంటమ్మా? సో వివోఎస్ ప్లస్ జిఎస్టీ రెండు చాలా మంది వివోఎస్ ఒకటే చూస్తారు, దానికి ఏది కూడా యాడ్ చేయాలి నువ్వు, జిఎస్టీ కూడా యాడ్ చేసిన తర్వాత వాల్యూ నువ్వు 50,000తో కంపేర్ చేయాలి. ఎక్సెప్షన్ ఇంటర్స్టేట్ మూమెంట్, ఇఫ్ ద కన్సైన్మెంట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 50,000 ఈవెన్ దో ఇష్యూ ఈవే బిల్ ఈజ్ కంపల్సరీ. సో ఇంటర్స్టేట్ మూమెంట్ హ్యాండ్ గుడ్స్ ఇది ఒకటి. అండ్ ఫార్మాట్ ఆఫ్ ఈవే బిల్ పార్ట్ ఏ పార్ట్ బి డీటెయిల్స్ ఉంటాయమ్మా. పార్ట్ ఏలో డీటెయిల్స్ ఆఫ్ గుడ్స్, పార్ట్ బిలో ఏముంటాయమ్మా? ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ అంటే ట్రక్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ టు బీ క్యారీడ్, ఇన్వాయిస్ ఆర్ డెలివరీ చలాన్ ప్లస్ ఈవే బిల్ క్యారీ చేయాల్సిందే నువ్వు గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ పెనాల్టీ ఎంత వస్తుందమ్మా? జిఎస్టీ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్. సీజర్ గూడ్స్ అండ్ కన్వేయన్స్ ఏదైతే ఉంటుందో అది సీజ్ కూడా చేస్తారు. వ్యాలిడిటీ నార్మల్ అయితే 1 day or 200 kilometers, షిప్ అయితే 1 day or 20 kilometers. So when it is not necessary, jewelry, precious metals or stones or currency, it is not necessary because nobody wants to track the jewelry. There may be cases of damage. LPG or kerosene or edana port gani or non-motorized conveyance. Sir, actually if it is a conveyance but it is not a non-motor, and exceptional goods like alcohol and HP man, movement to non-notified areas, goods is not a supply schedule 3 goods అయితే. CSD, సో అంటే మిలిటరీ క్యాంటీన్కి నువ్వు సప్లై చేస్తుంటే వాళ్ళ లొకేషన్ ఎవరికైనా తెలియవచ్చా? నో, అది కూడా నాట్ అప్లికబుల్. మూమెంట్ ఆఫ్ గూడ్స్ బై డిఫెన్స్ అండ్ ఎంటీ సిలిండర్స్, ఎంటీ కార్గోస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ కస్టమర్స్ ఆఫీస్ అమ్మా, కస్టమ్స్ కదా అది, కస్టమర్స్ కాదు, కస్టమ్స్ ఆఫీస్ ఐ థింక్, కస్టమ్స్ ఆఫీస్ అండ్ కార్గో టు ఫ్రమ్ నేపాల్ ఆర్ భూటాన్. కస్టమ్స్ ఆఫీస్ నుంచి కానీ నేపాల్ ఆర్ భూటాన్ నుంచి కార్గో ఏదైనా వస్తే అది కూడా ఈవే బిల్ నాట్ అప్లికబుల్. సార్ ఫ్యాక్టరీ ఉంది, ట్రాన్స్పోర్టర్ ఉన్నారు, రిసిపియంట్ ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్టర్కి పంపించడానికి అప్ టు 20 kilometers అయితే ఓన్లీ పార్ట్ ఏ సరిపోతుంది, పార్ట్ బి అవసరం లేదు. సార్ అది ట్రాన్స్పోర్టర్ నుంచి రిసిపియంట్కి అప్ టు 50 kilometers అయితే పార్ట్ ఏ సరిపోతుంది, పార్ట్ బి అవసరం లేదు. ఎక్కడెక్కడ పార్ట్ బి అవసరం లేదు సార్ అంటే నువ్వు ట్రాన్స్పోర్టర్ ప్లేస్కి పంపిస్తున్నావు, సో నా దగ్గర నుంచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి 20 kilometers లోపే ఉంది, ఓన్లీ పార్ట్ ఏ ఈజ్ నెసెసరీ, పార్ట్ బి ఈజ్ నాట్ నెసెసరీ. సార్ ట్రాన్స్పోర్టర్ నుంచి కన్జైన్కి పంపిస్తున్నావు, రిసిపియంట్కి పంపిస్తున్నావు, 50 kilometers లోపు అయితే నాట్ నెసెసరీ పార్ట్ బి. సో 50 kilometers అబౌవ్ అయితే బోత్ ఆర్ నెసెసరీ. Restriction of e-way bill when composition dealer if not a filed return for 2 composition periods, 2 continuous periods నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదా, ఈవే బిల్ నీకు రాదు. సార్ నార్మల్ డీలర్ అయితే నాట్ ఫైల్ ద రిటర్న్ ఫర్ జిఎస్టీఆర్ 1 ఫర్ 2 months ఆర్ క్వార్టర్, 2 quarters నువ్వు ఫైల్ చేయలేదా, దెన్ నీకు 2 months కానీ 2 quarters కానీ ఏది ఫైల్ చేయలేదా అంటే నీకు ఈవే బిల్ రాదు. సో ఇది ఈవే బిల్ గురించి సమరీ ఈజ్ ఎనఫ్. ఆ 50,000 వాల్యూ ఎలా డిసైడ్ చేయాలనేది ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కడెక్కడ ఈవే బిల్ అవసరం లేదు అనే కేసెస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సార్ పిఓఎస్ అంటే ఏంటమ్మా? ప్లేస్ ఆఫ్ సప్లై. టు ఐడెంటిఫై ద సప్లై ఇఫ్ ఇట్ ఈస్ అ ఇంట్రా ఆర్ ఇంటర్, అప్లై దిస్ ప్లేస్ ఆఫ్ సప్లై. సో ప్లేస్ ఆఫ్ సప్లై లేనిదే నువ్వు అది ఇంట్రానా డిసైడ్ చేయలేవు. LOS location of supplier, LOR location of recipient, LOS location of goods or service, location of supplier, supply recipient. Generally ఇక్కడ ఫస్ట్ కేస్ ఏ యాక్ట్ అప్లై అవుతుంది సార్ అంటే IGST యాక్ట్. మా ప్లేస్ ఆఫ్ సప్లైలో ఏ యాక్ట్ అప్లై అవుతుంది? IGST యాక్ట్. IGST యాక్ట్ సంబంధించి సెక్షన్ 10, 11, 12, 13. సెక్షన్ 10, 11 దేని గురించి? గూడ్స్. 12 and 13 దేని గురించి? సర్వీస్ గురించి. 12 and 13 సర్వీస్ గురించి. 11, 12, 13 LOS LOP సర్లే అమ్మా. 11, 12, 13 కాదు, 11, 13 అమ్మా. అది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాయి, ఓకేనా? ఫ్లవర్ బ్రాకెట్ వేయకూడదు అక్కడ, ఇట్లా వేయాలి. సరే
దెన్ పిఓఎస్ ఆఫ్ గుడ్స్. పిఓఎస్ అంటే ఏంటమ్మా? ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్. సెక్షన్ 10. సెక్షన్ 10 అంటే గూడ్స్ గురించి మాట్లాడుతుంది. పిఓఎస్ సప్లై ఇట్స్ అ నార్మల్ ఇండియాలోనే. సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్. ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ ద మూమెంట్ టర్మినేట్స్. ఎక్కడ టర్మినేట్ అవుతుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఫర్ డెలివరీ టు ది రిసిపియంట్. బిల్ టు షిప్ మోడల్. బిల్ టు షిప్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సార్ నువ్వు థర్డ్ పార్టీకి సంబంధించి గిఫ్ట్ ఏమ్మా గణేష్ అంతే కదా, చెన్నైలో గర్ల్ ఫ్రెండ్ ఉంది గణేష్కి, గిఫ్ట్ ఆర్డర్ చేశాడు ఇక్కడ నుంచి. సో అప్పుడు గణేష్ రిసీవ్ చేసుకుంటున్నారా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటున్నారా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. సో కానీ ఇక్కడ జిఎస్టీ అనేది ఎవరు లొకేషన్ తీసుకుంటారంట? గణేష్ లొకేషనే తీసుకుంటారు. సో లొకేషన్ ఆఫ్ థర్డ్ పార్టీ, నాట్ ద రిసిపియంట్. ఓకే, ఇట్స్ నాట్ ద రిసిపియంట్, ఆర్డర్డ్ పర్సన్. ఎవరు ఆర్డర్ చేస్తే వాళ్ళు. సో సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్. ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ ద లొకేషన్ ఆఫ్ గుడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. సో supply on board. Supply on board. POS is a location taken on board. అంటే ఏం లేదమ్మా, ట్రైన్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ట్రైన్ ఎక్కి ఎప్పుడైతే ట్రైన్ ఎప్పుడైతే ఎక్కడో దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సప్లై. ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. అసెంబుల్ ఆర్ ఇన్స్టాల్ ఆన్ సైట్. లొకేషన్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ఇన్స్టలేషన్. సో ఇది నెక్స్ట్ సెక్షన్ 11. గూడ్స్ అనేది ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చేసుకుంటే. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్, ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ అంటే లొకేషన్ ఈజ్ ద లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే. సర్వీస్ అయితే ఏంటి సార్? లొకేషన్ ఆఫ్ సప్లైయర్ అండ్ లొకేషన్ ఆఫ్ రిసీవియర్ బోత్ ఇన్ ఇండియా అయితే సెక్షన్ 12 అప్లై అవుతుంది సర్వీస్ కేసులో. నార్మల్ కేస్ పిఓఎస్ రిజిస్టర్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్. సార్ అన్రిజిస్టర్ పర్సన్ అయితే అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఉంది అంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ లేదు అంటే లొకేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్. లొకేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్. సో సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ తీసుకున్నామమ్మా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఓపెన్ వన్ కన్సల్టెన్సీ సర్వీస్ ఆర్ ప్రాక్టీస్ ఓపెన్ చేసావు. ఒక ప్రాక్టీస్ ఓపెన్ చేసి సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నావు. ఒక రిజిస్టర్డ్ పర్సన్కి సేల్ చేసావు. ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ వస్తుంది. రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లొకేషన్ వస్తుంది. అన్రిజిస్టర్డ్ పర్సన్ చేస్తున్నావు, వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా నీ బుక్స్లో, అది తీసుకోవాలి. వాళ్ళ అడ్రస్ లేదంటే ఇక నీ అడ్రస్సే. నువ్వు ఎక్కడ కూర్చొని సర్వీస్ ఇస్తున్నావో అదే తీసుకోవాలి. సర్వీస్ ఇన్ రిలేషన్ టు ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సార్ లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా దెన్ లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్. సార్ ఇఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ మోర్ దాన్ వన్ స్టేట్ దెన్ లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ప్రొపోర్షనేట్. ఏ బేసిస్లో అమ్మా? ప్రొపోర్షనేట్ బేసిస్లో ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకుంటారు. అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్, లొకేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సార్ నువ్వు డాన్స్ చేస్తున్నావు, వెళ్ళి నువ్వు పర్ఫార్మర్ అనమాట, పాట పాడుతున్నావు. నువ్వు ఎక్కడ డాన్స్ చేస్తే ఎక్కడ పాట పడితే అదే లొకేషన్ ఆఫ్ సర్వీస్, ప్లేస్ ఆఫ్ సర్వీస్. దెన్ ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. సార్ నువ్వు రిజిస్టర్డ్ పార్టీకి ట్రైనింగ్ ఇస్తున్నావా సార్? ప్లేస్ ఆఫ్ ది రిజిస్టర్డ్ పార్టీ, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. అండ్ నువ్వు అన్రిజిస్టర్డ్ పార్టీకి ఇస్తున్నావా? నువ్వు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తే అక్కడే. So for example, I am giving training to the unregistered parties. So where I am performing, that is the place of supply. But I am giving training to the Infosys people. Infosys లో ఉన్న ఎంప్లాయీస్కి నేను ట్రైన్ చేస్తూ ఉన్నాను. నాకు బిల్లింగ్ అనేది ఇన్ఫోసిస్ నుంచి వస్తుంది. సో ఇన్ఫోసిస్ కంపెనీకి రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ సప్లై. వాళ్ళు ఇక్కడికి వచ్చి క్లాస్ వింటున్నారు కానీ బిల్ ఎవరు ఇస్తున్నారమ్మా? ఇన్ఫోసిస్, రిజిస్టర్డ్ పర్సన్. సో ఇన్ఫోసిస్ ఎవరైతే కంపెనీ ఉందో ఆ ప్లేస్ని నేను ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాను. సార్ అడ్మిషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ పార్క్. ఎక్కడ ఆ ఈవెంట్ అయితే అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేను హాయ్లాండ్కి వెళ్తున్నాను, హాయ్లాండ్ బుక్ చేసుకున్నాను టికెట్, లొకేషన్ ఆఫ్ దట్ ఈవెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్. సో రిజిస్టర్డ్ పర్సన్. సార్ నేను ఈవెంట్కి వెళ్ళట్లా, ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను, ఈవెంట్ మేనేజర్ నేను. సార్ రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నావా? ముంబైలో ఎవరో రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఏదో ఈవెంట్ చేసి పెట్టమన్నారు. ముంబై ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సార్ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఎక్కడ ఈవెంట్ జరిగితే అక్కడ లొకేషన్ ఆఫ్ ది ఈవెంట్. సార్ రిజిస్టర్ పర్సన్ అయితే దట్ రిజిస్టర్ పర్సన్ అడ్రస్సే ఉంటుంది. అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితేనే ఈవెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. సో నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను గూడ్స్. రిజిస్టర్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్. అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ గూడ్స్ హ్యాండర్ ఓవర్ ఆర్ పిక్డ్. సో అంటే ఎక్కడ నువ్వు పిక్ చేసుకున్నావు అంటే పోస్ట్ ఆఫీస్ కానీ అలాంటివన్నీ. ఎక్సెప్షన్ ఇఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ అవుట్ సైడ్ ఇండియా దెన్ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఈజ్ అంటే అవుట్ సైడ్ ఇండియా మాత్రం నీకు సెక్షన్ 13 అప్లై అవుతుంది. పాసెంజర్ ఆఫ్ గుడ్స్. పాసెంజర్స్ ఎక్కడ అంటే రిజిస్టర్డ్ పర్సన్ అయితే ప్లేస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ ఎక్కడ నువ్వు బస్ ఎక్కితే అదే. ఇంకా సార్ బస్ కానీ ట్రైన్ కానీ. ఆన్ బోర్డ్ సర్వీసెస్. దెన్ ఆన్ బోర్డ్ సర్వీసెస్ అంటే లొకేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ డిపార్చర్. అంటే ఏంటి, నువ్వు వెళ్తూ ఉండగా నీకు సర్వీసెస్ ఇచ్చారా ఫ్లైట్లో, వాటిల్లో నువ్వు ఎక్కడ బోర్డింగ్ ఆ ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అయిందో దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. టెలికామ్ సర్వీసెస్. పోస్ట్ పెయిడ్ అయితే బిల్లింగ్ అడ్రస్. డిష్ అయితే లొకేషన్ ఆఫ్ డిష్.
ప్రీపెయిడ్ అయితే ఏజెంట్, లొకేషన్ ఆఫ్ ఏజెంట్, ఆర్ బై ఎనీ పర్సన్ అయితే సో లొకేషన్ ఆఫ్ ఏజెంట్ ఈజ్ అవైలబుల్, దెన్ రిసిపియంట్. సో అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ లొకేషన్ ఆఫ్ సప్లయర్. సార్ ఫైనాన్షియల్ ఆర్ స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందమ్మా? ఇఫ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ అవైలబుల్, అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్. ఇఫ్ ద అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ నాట్ అవైలబుల్, అడ్రస్ ఆఫ్ ది సప్లయర్. ఇన్సూరెన్స్ సర్వీస్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఇఫ్ అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ ఈజ్ అవైలబుల్, అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్. ఇఫ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ నాట్ అవైలబుల్, లొకేషన్ ఆఫ్ సప్లయర్. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొపోర్షనేట్ బేసిస్లో బిల్ చేస్తాం. ప్రొపోర్షనేట్ బేసిస్ అంటే ఏంటి సార్? టీవీలో ఆడిచ్చావా, టీఆర్పీ ఈజ్ ద ప్రొపోర్షనేట్ బేసిస్. ఏంటమ్మా అది? టీఆర్పీ. సార్ ఆంధ్ర తెలంగాణ రెండింటికి టీఆర్పీ కలిపిచ్చేసాడు. డివైడ్ ద టీఆర్పీ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ బేస్డ్ ఆన్ పాపులేషన్. బేస్డ్ ఆన్ పాపులేషన్. నువ్వు ప్రొపోర్షనేట్ బేసిస్ పాపులేషన్లో తీసుకోవద్దు, టీఆర్పీ బేసిస్లో తీసుకో. టీఆర్పీని డివైడ్ చేయడానికి పాపులేషన్ బేసిస్ తీసుకో. Sir, services, location of supplier, location of recipient is outside India, always interstate. Always ఏంటమ్మా interstate, outside India లో ఉంటాయి. Sir, if not applicable 1 and 2 దీని ఇది వస్తుందమ్మా. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్సైడ్ ఇండియా, డెస్టినేషన్ అవుట్సైడ్ ఇండియా. ఎక్స్పోర్ట్ అంటే ఏమో? ఎక్స్పోర్ట్స్ అంటే జీరో రేటెడ్ ఎప్పుడమ్మా? ఈ కండిషన్స్ ఉన్నప్పుడే. అవుట్సైడ్ ఇండియా ఉండాలి నీకు, సెజ్ అనేది ఎక్సెప్షన్ ఇక్కడ. అవుట్సైడ్ ఇండియా ఉండాలి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. డెస్టినేషన్ అవుట్సైడ్ ఇండియా ఉండాలి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఇండియాలో ఉండాలి. ఫారెన్ కరెన్సీ రావాలి. నాట్ ఏ మియర్ డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండకూడదు. అంటే ఏదో అవుట్ సైడర్ ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఇండియా, నీ డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండకూడదు. సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తేనే దాన్ని ఎక్స్పోర్ట్స్ అంటాను. వాటికే జీరో రేటెడ్ సప్లై అప్లై అవుతుంది. దాని ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అంటే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు అని. సో మీనింగ్ చెప్పడమ్మా, ఏది ఎక్స్పోర్ట్ ఏది ఇంపోర్ట్ అని. రైట్. లొకేషన్ ఆఫ్ సప్లయర్, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి ఇద్దరు ఎవరో ఒకళ్ళు. సో నార్మల్ కేస్ అయితే పిఓఎస్ ఎప్పుడు వస్తుందమ్మా? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. సార్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ లొకేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్. పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ అయితే గూడ్స్ మేక్ ఫిజికలీ అవైలబుల్. సో ఎక్కడైతే ఫిజికల్గా అవైలబుల్ చేస్తారో దాన్నే పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. అదే ఇండివిజువల్ అయితే ఏం చేయాలి సార్ అంటే ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సార్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే అది. సార్ ఎక్సెప్షన్ గూడ్స్ ఇంపోర్టెడ్ టెంపరీలీ. సార్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ జాగ్రత్త చూడు. పర్ఫార్మెన్స్ అమ్మా ఏం చెప్పాను నేను? ఫిజికల్గా అంటే ఏం చేస్తాను? ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, నేను ఎక్కడైతే ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నానో. సార్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ అంటే ఏంటి? మేక్ ఫిజికలీ అవైలబుల్ గూడ్స్ నీకు ఇస్తాను, నువ్వు దాని మీద ఏదైనా వర్క్ చేస్తావు, అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటమ్మా? ఎక్కడ నువ్వు ఆ పర్టికులర్ వర్క్ పర్ఫామ్ చేస్తావు, దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సప్లై. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గూడ్స్ ఇంపోర్టెడ్ టెంపరీలీ నాట్ యూజ్డ్ ఇన్ ఇండియా. టెంపరీగా ఇంపోర్ట్ చేసుకున్నావు గూడ్స్, దాని మీద రిపేర్ వర్క్ చేసావు, పంపించేసావు. టెంపరీగా ఇంపోర్ట్ చేసుకున్నావు, దాని మీద రిపేర్ వర్క్ చేసావు, పంపించేసావు. ఇప్పుడు ఏంటి సార్ అంటే దానికి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అంటే అవుట్ సైడ్ ఇండియా తీసుకోవాలంట. ఇప్పుడు గూడ్స్ నువ్వు ఇండియాలో యూజ్ చేయకుండా జస్ట్ రిపేర్ చేసి పంపించేసినప్పుడు ఎక్సెప్షన్. జనరల్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఏమొస్తుందమ్మా? ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కానీ ఈ కేసులో ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటి? ఇండియా. ఈవెన్ దో ఇండియా అయినా సరే నువ్వు ఏం చేసావు? టెంపరీగా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేసావు? పంపించేసావు. సో టెంపరీగా నువ్వు ఇంపోర్ట్ చేసుకొని పంపించేసేసినప్పుడు అవుట్ సైడ్ ఇండియానే తీసుకో. దాన్ని యూజ్ చేయలేదు. యూజ్ చేస్తే సరే, యూజ్ చేయటం అంటే ఏంటి? ఏం లేదు, దాన్ని ఒక్కసారి ఆన్ చేసి మళ్ళీ యూజ్ చేస్తే మాత్రం ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటావు. పర్ఫార్మెన్స్ రిమోట్లీ ఆర్ ఎలక్ట్రానికల్లీ. సార్ ఇక్కడ కూర్చొని నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు, కానీ ఎక్కడ నిజంగా జరుగుతున్నది? అవుట్ సైడ్ ఇండియాలో. సో అవుట్ సైడ్ ఇండియా తీసుకో. అండ్ అంటే రిసిపియంట్ ప్లేస్ తీసుకో. సర్వీసెస్ ఆఫ్ అన్పాలిష్డ్ డైమండ్. సో అన్పాలిష్డ్ డైమండ్స్ మీద సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావా? జస్ట్ పాలిష్ చేసి పంపిస్తున్నావు వాటిని. యాక్చువల్లీ ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకోవాలి, కానీ ఎక్సెప్షన్ ఏం తీసుకుంటావమ్మా? ప్లేస్ ఆఫ్ రిసిపియంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యాక్చువల్లీ నువ్వు ఇక్కడ కూర్చొని పర్ఫామ్ చేస్తున్నావు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఎక్సెప్షన్ యూజ్డ్ టు టెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదమ్మా. యూజ్ చేస్తే ఇండియానే. జస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి బయటకు పంపించేస్తున్నావు. సో దట్ ఈస్ అవుట్ సైడ్ ఇండియా. ఆర్ఎండి కూడా అంతే సేమ్. సప్లై విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ ఆర్ షిప్. ఏదైనా సరే ఈ కేసెస్లో జనరల్గా పర్ఫార్మెన్స్ చేసేది ఒక చోట, కానీ లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది రిసిపియంట్ తీసుకుంటాను. ఈ కేసులు కాకుండా ఇంకా ఏ కేసు అయినా సరే ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకోవాలి. సాటిలైట్ లాంచింగ్ సర్వీస్ ఇఫ్ ఇంటర్నేషనల్. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకో, జీరో రేట్ సప్లై తీసుకో. డొమెస్టిక్ సర్వీస్ అయితే ఎగ్జంప్షన్ అమ్మా. నువ్వు డొమెస్టిక్గా సాటిలైట్ లాంచింగ్ సర్వీస్ ఏమన్నా ఇస్తే దాని మీద జిఎస్టీ ఉండదు. ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇస్తే మాత్రం దాన్ని ఎక్స్పోర్ట్ కూడా తీసుకో, జీరో రేటెడ్ వస్తుంది. సో అది సర్వీస్ ఇన్ రిలేషన్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ ద లొకేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఏదైనా ప్రాపర్టీ మీద నువ్వు పెయింట్ వేస్తున్నావు అంటే సో దట్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడ సర్వీస్ ఇస్తున్నట్టు. అడ్మిషన్ టు
సో అడ్మిషన్ టు, ఆర్గనైజేషన్ టు ఈవెంట్, ఈవెంట్కి ఏదో వెళ్తున్నావు, ప్లేస్ ఆఫ్ ఈవెంట్. సర్వీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మల్టిపుల్ స్టేట్స్ ఆర్ యూటీ, ప్రొపోర్షనేట్ బేసిస్. సర్వీసెస్ బై బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్టి, సో లొకేషన్ ఆఫ్ సప్లయర్. మా బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్టి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఆర్ మెడికల్ సర్వీస్ కానీ, ఇంటర్మీడియటరీ సర్వీసెస్ అమ్మా, ఇంటర్మీడియటరీ సర్వీసెస్ కానీ, హైరింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ, వీటన్నిటికీ లొకేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ అమ్మా. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంక్కి వెళ్ళావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, బ్యాంక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ వాళ్ళు ఏ సర్వీస్ ఇస్తున్నా సరే వాళ్ళు ఎక్కడ కూర్చొని ఇస్తే దాన్నే సర్వీస్, లొకేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్కి, బ్యాంక్ వాళ్ళకి. ఒక్కొక్క కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి అని రిసిపియంట్ బేసిస్లో నువ్వు జిఎస్టీ వేయటం స్టార్ట్ చేస్తే ఇంకా ఆ రోజు అవ్వదమ్మా. అందుకని వాళ్ళు బ్యాంక్ కానీ, ఆర్ బస్సులు కానీ, ట్రైన్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కడ కూర్చొని సర్వీస్ ఆపరేట్ చేస్తున్నారో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటారు. సరే, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఎక్సెప్ట్ మెయిల్ ఆర్ కొరియర్, డెస్టినేషన్ ఆఫ్ ది గూడ్స్. సార్ మెయిల్ కానీ, కొరియర్ కానీ ఇవి కాకుండా మిగతావన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అంటే డెస్టినేషన్ అమ్మ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్, లొకేషన్ ఆఫ్ బోర్డింగ్, ఎక్కడ బస్సు ఎక్కితే అక్కడే, ఎక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడే. ట్రైన్ టికెట్ నువ్వు వెళ్ళి విజయవాడలో కొనుక్కుంటున్నావు, సార్ నేను విజయవాడ వాడిని కాదు సార్, నేను హైదరాబాద్ వాడిని. నువ్వు హైదరాబాదా విజయవాడ కాదు, నువ్వు టికెట్ ఎక్కడ కొంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. సో సర్వీస్ ఆఫ్ బోర్డ్, సో ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇస్ ఆ లొకేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ పాయింట్. సో నువ్వు సర్వీసెస్ ఆన్ బోర్డ్ ఆల్రెడీ చూసాం కదమ్మా, ఫ్లైట్లో నీకు సర్వీసెస్ ఇస్తున్నారు, ఆ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఐఓడిఆర్ సర్వీసెస్, ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ ద రిసిపియంట్, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. సో అది చదువుకోవాల్సిందే మీరు. టు ప్రివెంట్ ద డబుల్ టాక్సేషన్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై. డబుల్ టాక్సేషన్ రాకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ ఆఫ్ సప్లై డిసైడ్ చేయొచ్చు. 14 సెక్షన్ 14. అండ్ బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్. సో అపోర్షన్మెంట్ అమ్మా, సగమే రాసా. బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్. టీవీ అడ్వర్టైజ్మెంట్ అయితే బేసిస్ ఏంటి అపోర్షన్మెంట్కి? టీఆర్పీ. సార్ టీఆర్పీ 2 స్టేట్స్కి ఒకటే ఇస్తే ఎలా డివైడ్ చేస్తావు? ఏ బేసిస్లో డివైడ్ చేస్తావు? పాపులేషన్ ఇస్తాడు, అన్ని స్టేట్స్కి టీఆర్పీ ఇస్తాడు. నువ్వు ఏ బేసిస్ తీసుకుంటావు? టీఆర్పీయే. మరి పాపులేషన్ ఎందుకు ఇచ్చాడు? టీఆర్పీని డివైడ్ చేయడానికి. సార్ రైల్ అడ్వర్టైజ్మెంట్ అయితే లెంత్ ఆఫ్ ది ట్రాక్. సో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఇన్ దట్ ఏరియా. రైల్వే టికెట్స్ అయితే నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. రైల్వే టికెట్ మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తే రైల్వే టికెట్స్ కాదు, అడ్వర్టైజ్మెంట్ ఆన్ రైల్వే టికెట్స్. దెన్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. ఓకే, మిగతా వాటన్నిటికీ సో బేసిస్ ఏంటి సార్? బేసిస్ ఏంటమ్మా? వాల్యూ, విఓఎస్ ఈజ్ ద బేసిస్. వాల్యూ, అమౌంట్ ఈజ్ ద బేసిస్. ప్రపోర్షనేట్గా నేను సో డివైడ్ చేస్తాను. మరి వీటికి మాత్రం వాల్యూ తీసుకోవద్దు, ఇది బేసిస్ తీసుకో. మిగతా వాటన్నిటికీ వాల్యూ తీసుకో. సో వీటికి మాత్రం వాల్యూ తీసుకోవద్దు, బిల్లింగ్ వాల్యూ తీసుకోవద్దు, ఈ బేసిస్లో తీసుకో. సో నెక్స్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అసలు ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్ గ్యాపే లేదు. స్టార్ట్. ఒక లైన్ కొడదామా, లేకపోతే వేరే పేజ్లో రాద్దామా, ఏమీ లేదు అసలు. స్టార్ట్. పోనీ బాక్స్ వేద్దామా అని కూడా లేదు, చాప్టర్ నెంబర్ రాద్దామా అని కూడా లేదు. నిన్ను కాదమ్మా, నిన్ను అన్నట్లా ఈ బుక్ రాసిన వాళ్ళు అంటున్నాను. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఓకే నేను బాక్స్ కొడతాను, నువ్వు రాయలేదా? ఎక్కడ నేర్చుకున్నావు ఇలాగా? చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించారు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నావు ఇవన్నీ. నేను బాక్స్ కొడతానంట. సరే అమ్మా, అది హెడ్డింగ్ అంట, అది చాప్టర్ నెంబర్ అంట. ఎంత చాప్టర్ నెంబరు? ఎందుకుంటాడో తెలియదు గణేష్. చాప్టర్ నెంబర్ రాయలేదు. నేనన్నా రాసానా? నేను రాయలేదు. 9. సరే, ఐటీసీ ఫుల్ ఫామ్. సార్ టీఓఎస్ అయిపోయింది, సిఓఎస్ చార్జ్ ఆఫ్ సప్లై అయిపోయింది, నెక్స్ట్ విఓఎస్ అయిపోయింది, వాల్యూ ఆఫ్ సప్లై అయిపోయింది, నెక్స్ట్ టీఓఎస్ టైమ్ ఆఫ్ సప్లై అయిపోయింది, నెక్స్ట్ పిఓఎస్ ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా? ఐటీసీ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సెక్షన్ 16, 17, 18 ఏ యాక్ట్? సిజిఎస్టీ యాక్ట్. సో ఇన్పుట్ గూడ్స్, ఇన్పుట్ సర్వీస్, క్యాపిటల్ గూడ్స్. ఇన్పుట్ సర్వీస్, క్యాపిటల్ గూడ్స్, వీటన్నిటిని వాడి నువ్వు ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ చేసి సేల్ చేస్తూ ఉంటావు కస్టమర్స్కి.
సార్ నీ ఇన్పుట్ సర్వీస్కి, ఇన్పుట్ గూడ్స్కి, ఇన్పుట్ క్యాపిటల్ గూడ్స్కి మీద ఏదైతే ట్యాక్స్ పే చేసావో జిఎస్టీ, దాన్ని నేను ఇన్పుట్ క్రెడిట్ ఇస్తాను. అంటే నువ్వు అవుట్పుట్ ఏదైతే పే చేయగలిసినావో జిఎస్టీ కలెక్ట్ చేసి దాంట్లోంచి ఇది తీసేసి రిమైనింగ్ పే చేయి. బట్ ఎలా తీసేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి? వీ హ్యావ్ ఎ ప్యాటర్న్, వీ హ్యావ్ ఎ ఫార్మాట్. సో అదే ఈ చాప్టర్లో చెప్పారు. కండిషన్స్, నీకు ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయి. ఐటీసీ ఓన్లీ టు ద రిజిస్టర్డ్ పర్సన్ ఇస్తాను, రెగ్యులర్ రిజిస్టర్డ్, నార్మల్ ఆర్ రెగ్యులర్ రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తాను, కాంపోజిషన్ డీలర్కి ఇవ్వను ఐటీసీ. అండ్ ఓన్లీ ఆన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్, బిజినెస్ పర్పస్కి యూజ్ చేసే వాళ్ళకి మాత్రం, అంటే దాన్ని యూజ్ చేసి నువ్వు ఇంకొక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ జనరేట్ చేసి దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఐటీసీ ఇస్తాను. నువ్వు పర్సనల్గా కన్జ్యూమ్ చేసిన వాటి మీద ఐటీసీ ఇవ్వను. అండ్ సార్ ఈ పర్టికులర్ ఐటీసీ అనేది ఇవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాల్సిందే. సెక్షన్ 16 ఫస్ట్ వన్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ డెబిట్ నోట్ ఆర్ బిల్ ఆఫ్ సప్లై ఆర్ ట్యాక్స్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ డాక్యుమెంట్, ఏదైనా ఒక డాక్యుమెంట్ నీకు ప్రూఫ్ ఉండాలి నువ్వు ఐటీసీ తీసుకోవాలి అంటే. ఇట్స్ అ నార్మల్ థింగ్, అది ఉన్నా లేకపోయినా నీకు జిఎస్టీ 2A 2Bలో వస్తేనే ఇస్తాను. అండ్ ఫ్రాడ్ చేసి ఐటీసీ తీసుకోకూడదు. సార్ ఏంటిది షార్ట్ కట్? TFR RDIP TFF తెలుగు ఫిలిం ఫెస్టివల్స్లో త్రిబుల్ ఆర్ మూవీకి పర్ఫార్మెన్స్ PIP అనే అవార్డు వచ్చింది, PIPM అనే అవార్డు వచ్చింది. అమ్మ తెలుగు ఫిలిం ఫెస్టివల్లో త్రిబుల్ ఆర్ మూవీకి PIPM అనే అవార్డు వచ్చింది. ఓకేనా, సరే అలా. T ఫర్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, ఫ్రాడ్ చేసి తీసుకోకూడదు. F ఫర్ ఫర్నిష్, తెలుగు TFF తెలుగు ఫిలిం ఫెస్టివల్. F ఫర్ ఫర్నిషింగ్ రిటర్న్స్ వేయాలి. నువ్వు రిటర్న్ వేయకుండా ఐటీసీ తీసుకుంటావా? GSTR 1 రిటర్న్ వేయాలి, GSTR 3B రిటర్న్ వేయాలి. GSTR 1 రిటర్న్ ఎప్పుడు వేయాలి? 11. GSTR 3B ఎప్పుడు వేయాలి? 2B అంటే వాళ్ళు GSTR 1 వేస్తే నాకు 2Bలో వస్తుంది, నేను GSTR 1 వేస్తే వేరే వాళ్ళకి 2Bలో వస్తుంది. అంటే GSTR 1 ఫైల్ చేస్తేనే ఎవరు? నీ సప్లయర్. నీకు ఇన్పుట్ సర్వీసెస్, ఇన్పుట్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ సప్లై చేసిన అతను GSTR 1 ఫైల్ చేసి నీ GST నెంబర్ ఆ GSTR 1లో ఇస్తేనే నీ 2Bలో వస్తుంది. సో 2B ఓకేనా. 3B అనేది ఇంకా అతను పేమెంట్ చేస్తాడు. GSTR 1 ఫైల్ చేయాలి. సార్ ఆర్ ఫర్ రిసీవ్డ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఎక్సెప్ట్ బిల్ టు షిప్ మోడల్. సో రిసీవ్ చేసుకోవాలి నువ్వు గూడ్స్ ఆర్ సర్వీస్, కానీ బిల్ టు షిప్ మోడల్లో నువ్వు రిసీవ్ చేసుకోవు, నీ గర్ల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇట్స్ ఓకే. దెన్ ఎనదర్ ఆర్ ఫర్ నాట్ బీన్ రిజిస్టర్డ్. సార్ నో ఐటీసీ, నువ్వు రిజిస్టర్ అయితేనే ఐటీసీ వస్తుంది. నువ్వు కాంపోజిట్ డీలర్ అయినా సరే, రిజిస్టర్ కాని పర్సన్ అయినా సరే నీకు ఐటీసీ రాదు. సార్ ఎనదర్ ఆర్ ఫర్ రిటర్న్స్ ఫైల్డ్ బై రిసిపియంట్, నేను కూడా రిటర్న్ వేయాలి ఐటీసీ తీసుకోవాలి అంటే. సార్ GSTR 3B లిమిట్. సార్ ఎప్పటిలోపు నువ్వు ఐటీసీ తీసుకుంటావు? November 31st ఆఫ్ నెక్స్ట్ ఇయర్ November 31st లోపే ఐటీసీ తీసుకోవాలి, లేకపోతే మురిగిపోతుంది. సో November 30 అమ్మా, 31st కాదు. November 31st ఉన్నది కదా, సరిగా రావాలి. దెన్ P ఫర్ పేమెంట్ ఆఫ్ బిల్ అమౌంట్ బై రిసిపియంట్. మ్యాక్సిమం టైం లిమిట్ ఎంతమ్మా? సార్ నువ్వు రిసిపియంట్ అయితే నువ్వు ఐటీసీ తీసుకోవాలంటే ఆ బిల్ పే చేయాలి. ఎన్ని రోజుల లోపల పే చేయాలి నువ్వు? మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత నీకు? 180 days. 180 days ఆఫ్టర్ దెన్ రివైజ్ ది ఐటీసీ. నువ్వు పే చేయలేదు బిల్ అంటే పాపం అతను GSTR 1 వేస్తారు, నువ్వు 2Bలో వస్తుంది, చక్కగా ఐటీసీ తీసుకుంటావు, నువ్వు బిల్ పే చేయలేదు. ఎవరు నష్టపోతున్నారు? సప్లయర్. ఆ కంట్రోల్ కోసం నేను రివర్స్ చేయాల్సిందే. నువ్వు వాడు కంప్లైంట్ చేస్తాడు గవర్నమెంట్కి, నాకు బిల్ పే చేయలేదని. సో నువ్వు రివర్స్ చేయాల్సిందే. I ఫర్ ఇన్స్టాల్మెంట్. సార్ ఇన్స్టాల్మెంట్ కేసెస్లో ఎప్పుడు ఐటీసీ తీసుకుంటావమ్మా? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడే. దెన్ P ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బై సప్లయర్. సార్ నేను అతనికి బిల్ పే చేస్తే సరిపోదు, అతను కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. GSTR 1 వేస్తే సరిపోతుందో అతను 3B కూడా వేయాలా? 3B కూడా వేయాలి. ఎప్పుడు వేయాలి 3B? 20th ఆఫ్ నెక్స్ట్ మంత్. 3B వేయలేదు అతను, GSTR 2Bలో వస్తుంది నీకు, అతను 3B వేయలేదు అంటే నీకు ఇవ్వడు. సో మ్యాక్సిమం టైం లిమిట్ టు క్లెయిమ్ ఐటీసీ ఏంటమ్మా? November 30th. సో నువ్వు November 30 లోపు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలి, చేసుకోలేదు అంటే ఎవరేం చేయలేరు. సో సెక్షన్ 17 అపార్ట్మెంట్ అండ్ బ్లాక్ క్రెడిట్ వెరీ ఇంపార్టెంట్. సార్ వీటికి నువ్వు ఐటీసీ ఇవ్వను. ఐటీసీ ఇస్తానా? ఇవ్వను. అపార్ట్మెంట్ చూద్దాం ఫస్ట్. ఏంటది? TS అండ్ DS, BP అండ్ NBP. TS అంటే టాక్సబుల్ సప్లై, ES అంటే ఎగ్జంప్టెడ్ సప్లై, BP అంటే బిజినెస్ పర్సన్, NBP అంటే
నాన్ బిజినెస్ పర్సన్. టాక్సిబుల్ సప్లై ఎగ్జామ్షన్ సప్లై రెండు ఉన్నాయి సార్. ఎక్స్క్లూజివ్లీ రెండు ఉంటే రెండింటికి అపోర్షన్ చేసుకో, రెండింటికి ఐటీసీ అపోర్షన్ చేసుకో. బిజినెస్ పర్సన్ నాన్ బిజినెస్ పర్సన్ రెండింటికి ఉంటే రెండింటిని ఐటీసీ అనేది అపోర్షన్ చేసుకో. నో అపోర్షన్మెంట్. ఎక్స్క్లూజివ్లీ ఎగ్జామ్టెడ్ సప్లై ఉంది, నాన్ బిజినెస్ పర్సన్ ఉంది, ఐటీసీయే రాదు నీకు అసలు. సార్ ఎక్స్క్లూజివ్లీ టాక్సిబుల్ సప్లై బిజినెస్ పర్సన్ ఉంది, ఫుల్ ఐటీసీ అలౌడ్, ఐటీసీ వస్తుంది. సింపుల్ నాన్న, దీన్ని ఎలాగో తర్వాత చెప్తాను నేను. సో ఏం లేదు, నీకు ఐటీసీ తీసుకోవాలి అంటే కంపల్సరీ నీకు అది సేల్ చేసి ఉండాలి, అట్ ది సేమ్ టైం నువ్వు రిజిస్టర్ పర్సన్ అయి ఉండాలి. అండ్ టాక్సిబుల్ సప్లై అపోర్షన్మెంట్ తర్వాత ఉందిలే, తర్వాత ఫార్ములా ఉంది, అదంతా చూద్దాం. సార్ అపోర్షన్మెంట్ అంటే ఏ కేసెస్లో అపోర్షన్ చేసుకోవాలి? నీ పర్టికులర్ అవుట్పుట్ సర్వీస్, ఏ సర్వీస్, ఇన్పుటా అవుట్పుటా? అవుట్పుట్ సర్వీస్ టాక్సిబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ రెండు ఉంటే ఇన్పుట్ అనేది నువ్వు టాక్సిబుల్కి ఎంత వస్తుంది, ఎగ్జామ్టెడ్కి ఎంత వస్తుందో చూసుకొని ఎగ్జామ్టెడ్కి వచ్చిందని నువ్వు తీసుకోకూడదు. సార్ బిజినెస్ పీపుల్, నాన్ బిజినెస్ పీపుల్, సో పర్సన్ ఉన్నారు, బిజినెస్ పర్సన్ నాన్ బిజినెస్ పర్సన్ అయితే వెరీ సింపుల్. బిజినెస్ పర్పస్కి యూస్ చేస్తే, పర్పస్ అమ్మ పర్సన్ కాదు, బిజినెస్ పర్పస్కి యూస్ చేస్తే ఐటీసీ వస్తుంది. నాన్ బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ రాదు. రాసిందిలే అమ్మ, అమ్మాయి కింద రాసింది. సో బిజినెస్ పర్పస్కి యూస్ చేస్తే ఐటీసీ వస్తుంది, నాన్ బిజినెస్ పర్పస్కి అయితే ఐటీసీ రాదు. సో అంటే ఒక ఎసెట్ని, ఏసీని నేను బిజినెస్ పర్పస్కి వాడుతున్నాను, నాన్ బిజినెస్ పర్పస్ కూడా వాడుతున్నాను, కొంత ఐటీసీ ఇస్తాను, కొంత ఇవ్వను. సార్ ఆ ఏసీని నేను ఎగ్జామ్టెడ్ గుడ్స్కి వాడుతున్నాను, ఈ కంప్యూటర్ని నేను ఎగ్జామ్టెడ్ సప్లైకి వాడుతున్నాను, నాన్ ఎగ్జామ్టెడ్ సప్లైకి వాడుతున్నాను, కొంత ఐటీసీ ఇస్తాను, కొంత ఇవ్వను. ఎంత ఇస్తావు, ఎంత ఇవ్వవు, ఫార్ములా ఉంది. సార్ ఎక్స్క్లూజివ్లీ ఎగ్జామ్టెడ్ గుడ్స్కి వాడుతున్నాను, అసలు ఇవ్వను. ఎక్స్క్లూజివ్లీ నాన్ బిజినెస్ పర్పస్కి వాడుతున్నాను, అసలు ఇవ్వను. ఓకేనా? ఎక్స్క్లూజివ్లీ నేను టాక్సిబుల్ సప్లైకి వాడుతున్నాను, మొత్తం ఇస్తాను. ఎక్స్క్లూజివ్లీ బిజినెస్ పర్పస్కి వాడుతున్నాను, మొత్తం ఇస్తాను. సో 4 కేసెస్ అమ్మా, ఈ 4 కేసెస్ ఇంపార్టెంట్. అందులో 2 కేసెస్లో నువ్వు అపోర్షన్ చేయాలి, 2 కేసెస్లో ఒక కేసులో మొత్తం రాదు, ఇంకో కేసులో మొత్తం వస్తుంది. ఈ 4 కేసెస్ ఆర్ ఇంపార్టెంట్. సార్ ఎలా అపోర్షన్ చేస్తావు? వెరీ సింపుల్ సార్, ఫార్ములా ఉంటుంది. ఎలా అపోర్షన్ చేస్తావు? ఇన్పుట్ గూడ్స్ ఆర్ సర్వీస్ అయితే అపోర్షన్మెంట్ ఎలా చేస్తావు సార్ అంటే ఫస్ట్ టోటల్ ఐటీసీ తీసుకో, దాంట్లోంచి ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ తీసేసాయి. సార్ ఈ ఇన్పుట్ని ఇదిగో నాన్ బిజినెస్ పర్పస్కి వాడుతున్నాను, ఈ ఏసీ కొన్నాను, జిఎస్టీ ఉంది, నేను మా రూమ్లో ఫిట్ చేసుకున్నాను, ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్, రిమూవ్ ఇట్ ఫస్ట్. సార్ ఇంకొక ఏసీ కొన్నాను, సార్ ఆఫీస్కి వాడుతున్నాను, ప్రింటింగ్ కూడా వాడుతున్నాను, ప్రింటింగ్ ఎగ్జామ్టెడ్ కదా బుక్స్. సో అంటే ఇది కాంబినేషన్ అమ్మా, అదేమో ఎక్స్క్లూజివ్లీ అవుట్ సైడ్ ది బిజినెస్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్టెడ్ సర్వీస్. ఇంకొక ప్రింటర్ కొన్నాను, ఎక్స్క్లూజివ్లీ ఆ ప్రింటర్ దేనికి వాడుతున్నానమ్మా, బుక్స్ ప్రింటింగ్కే వాడుతున్నాను, ఎగ్జామ్టెడ్. ఆ ఎక్స్క్లూజివ్ ఏదైతే ఉందో అది తీసేయి ఫస్ట్. సో నెక్స్ట్ బ్లాక్ క్రెడిట్ కూడా తీసేయి, నీకు C1 వస్తుంది. సో ఆ C1లోంచి ఎక్స్క్లూజివ్ ఫర్ టాక్సిబుల్ సప్లై ఏదైతే ఫుల్గా నువ్వు తీసుకోవచ్చో దాన్ని తీసేయి. ఆ రిమైనింగ్ 1 నువ్వు అపోర్షన్మెంట్ చేయాలి. ఎలా అపోర్షన్ చేస్తావు సార్? సార్ నాన్ బిజినెస్ పర్పస్ అయితే 5% పర్ క్వార్టర్, అంతే కదా, ఏదో రాసింది అమ్మాయి, 5% ఆన్ C2. ఓకే, 5% ఆన్ C2, 5% ఆన్ C2 యాడ్ చేసి తీసేసేయమ్మా. ఎందుకు 5% అంటే ఎంతో చెప్పలేమమ్మా, నాన్ బిజినెస్ పర్పస్ 5% ఆన్ C2. అండ్ D2 అంటే ఏంటి సార్? C2 ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. సో అది సార్, అది నాన్ బిజినెస్ పర్పస్ ఇంత అని చెప్పలేం కాబట్టి డిఫాల్ట్గా 5% తీసేయమంటున్నాడు సార్. కానీ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్, టోటల్ టాక్సిబుల్ టర్న్ ఓవర్ చెప్పగలం కాబట్టి అది పోర్షన్, ఆ పోర్షన్ 5% డిఫాల్ట్ కాదు, నీకు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ వేస్తే ఆ పర్సంటేజ్ వస్తుంది. అది C2తో మల్టిప్లై చేసి C2 తీసే, ఆ రిమైనింగ్ అనేది నీకు ఏమొస్తుంది సార్? సో రిమైనింగ్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్కడమ్మా ఇది? ఇన్పుట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అప్పుడు మరి క్యాపిటల్ గూడ్స్ అప్పుడు ఏం చేస్తావు సార్? క్యాపిటల్ గూడ్స్ సంబంధించిన టోటల్ ఐటీసీ తీసుకో. సో సార్ క్యాపిటల్ గూడ్స్ సంబంధించిన ఐటీసీ టాక్సిబుల్ సర్వీస్ అయితే ఫుల్లీ అలౌడ్, టాక్సిబుల్ ప్లస్ ఎగ్జామ్టెడ్ అయితే అపోర్షన్మెంట్కి వెళ్తుంది, ఎగ్జామ్టెడ్ సర్వీస్ అయితే నాట్ అలౌడ్. ఎగ్జామ్టెడ్ సర్వీస్ మళ్ళీ టాక్సిబుల్ సర్వీస్ కింద చేస్తే, టాక్సిబుల్ సప్లై కింద చేస్తే, ఎగ్జామ్టెడ్ సప్లైని టాక్సిబుల్ సప్లై కింద చేస్తే అప్పుడు ఏంటి సార్? అపోర్షన్మెంట్కి వెళ్తుంది. టాక్సిబుల్ సప్లైని ఎగ్జామ్టెడ్ సర్వీస్ కింద, ఎగ్జామ్టెడ్ సప్లై కింద చేస్తే అప్పుడు కూడా అపోర్షన్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఎంత కామన్ క్రెడిట్ ఉందో అది తీసుకో ఫస్ట్. క్యాపిటల్ గూడ్స్ ఎప్పుడు 60 months కింద తీసుకుంటారు. ఎన్ని మంత్స్ అమ్మా? 60 months. సో టీఎం అంటే ఏంటమ్మా? టీసీ, టోటల్ కామన్ క్రెడిట్ డివైడెడ్ బై 60 months. టీఈ అంటే ఏంటి సార్? టీఈ అంటే ఏంటి సార్ అంటే టీఎం అంటే ఏదైతే టీఎం వచ్చిందో దాన్ని ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ పోర్షన్ ఎంత ఉందో దాని పోర్షన్తో మల్టిప్లై చేయి, దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి యాడ్ చేయి. సార్ రివర్స్ చేయాలా, అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ చేయాలా? అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ చేయి. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ సంబంధించింది
5% per quarter. TII అంటే ఏంటమ్మా 5% per quarter add to the output tax credit. What is TE? What is TIE? సార్ వెరీ సింపుల్. TIE అంటే ఏంటి సార్ అంటే ఎగ్జామ్టెడ్ పోర్షన్స్ సంబంధించిన ఐటీసీ. TIE అంటే ఏంటి సార్ అంటే సార్ వెరీ పర్ క్వార్టర్ ఇంత. ఎందుకు TIE దేనికి సంబంధించిందమ్మా? TIE ఎగ్జామ్టెడ్ సప్లై, టాక్సిబుల్ సప్లై అయితే ఆ పీరియడ్ వరకు అది ఎగ్జామ్టెడ్ కదా, పీరియడ్కి సంబంధించి తీసేయాలి కాబట్టి 5% per quarter. TIE ఎక్కడ మాత్రమే వస్తుంది? ఎగ్జామ్టెడ్ సర్వీస్ సప్లై, టాక్సిబుల్ సప్లై అయితే చూడండి అమ్మా ఇక్కడ మాత్రమే TIE వస్తుంది. సార్ మరి ఈ కేసులో ఏమొస్తుందమ్మా? ఇదిగో ఇది వస్తుంది TIE ఏ కేసులో మాత్రమే వస్తుంది? ఎగ్జామ్టెడ్ సప్లై, టాక్సిబుల్ సప్లై అయితే కొంత పీరియడ్ అది ఎగ్జామ్టెడ్ సప్లై కాబట్టి ఆ పీరియడ్ మాత్రం తీసేస్తే చాలు. ఆ పీరియడ్ ఎలా తీసేస్తావు? 5% per quarter. ఏంటమ్మా? 5% per quarter తీసేసి దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి యాడ్ చేస్తావు, అవుట్పుట్ ట్యాక్స్కి. సార్ రిమైనింగ్ అపార్చున్మెంట్ ఏం చేస్తావు? ఒకటైతే అసలు నాట్ అలౌడ్ ఫుల్లీ తీసేస్తావు. రిమైనింగ్ 2 ఏం చేస్తావమ్మా నువ్వు? సార్ ఆ పర్టికులర్ ఈ పీరియడ్ అనే చోట మాత్రం ఆ పీరియడ్కి సంబంధించి తీసేస్తావు. రిమైనింగ్ 2 ఆ పీరియడ్కి సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలి నేను. సో ఆ పీరియడ్కి సంబంధించి ఫుల్ క్లెయిమ్ చేసుకుంటావు. రిమైనింగ్ పీరియడ్కి సంబంధించి కొంత అవుట్పుట్ రివర్స్ చేయాలి. యాక్చువల్లీ రివర్స్ కాదు, ఎలా రివర్స్ చేస్తావు? వెరీ సింపుల్. 60 months కింద తీసుకో. 60 months ఒక్కొక్క మంత్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయి. మొత్తం టోటల్ TM ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ పోర్షన్ ఎంతో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ పోర్షన్ని అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి యాడ్ చేయి. పీరియడ్కి సంబంధించి తీసేసేయాల్సినప్పుడు 5% క్వార్టర్ తీసుకో. సార్ మొత్తం ఓవరాల్గా క్లెయిమ్ చేసుకుని దాని మీద ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంతో తీసుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం వెరీ సింపుల్, పోర్షన్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ తీసుకుని అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ చేయి. సో ఇంత డీప్గా వెళ్ళాడు, బట్ వెళ్ళినప్పుడు మాత్రం రాయాల్సిందే. ఫైనల్లో అడుగుతాడు ఈ ఫార్ములాస్ అన్ని, బట్ ఇంటర్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఒకప్పుడు GST అనేది సపరేట్, ఇప్పుడు ఏంటమ్మా మిక్స్ చేసాడు దీంట్లో. ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఎగ్జామ్టెడ్ సప్లై ఇన్క్లూడ్స్ నిల్ రేటెడ్ సప్లై. దీనికి మాత్రమే డెఫినేషన్ అప్లై చేయాలి. ఎగ్జామ్టెడ్ సప్లై అంటే నిల్ రేటెడ్, హోల్లీ ఎగ్జామ్టెడ్, నాన్ టాక్సబుల్, RCM. సో పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ, సప్లై ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇవన్నీ ఎగ్జామ్టెడ్ సప్లై కింద వస్తాయి. ఏది మాత్రం రాస్తారంటే ఇంట్రెస్ట్ ఒక్కటి రాదు. ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చినా సరే అది తీసుకోవద్దు ఎగ్జామ్టెడ్ సప్లైలో ఈ చాప్టర్కి సంబంధించి. 1% వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఇది ఒకటి ఇంపార్టెంట్. RCM ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మీరు యాడ్ చేయాలి ఎగ్జామ్టెడ్ సప్లైలో. నార్మల్గా డెఫినేషన్లో ఎగ్జామ్టెడ్ సప్లైలో ఈ రెండు రావమ్మా, ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తాయి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ కూడా రాదు కాబట్టి కంప్లీట్లీ. సార్ ఇప్పుడు నేను చెప్పేవి వెరీ ఇంపార్టెంట్. ఇంటర్లో కూడా క్వశ్చన్ అడగచ్చు. బ్లాక్ క్రెడిట్ ఇలా ఉంటే నువ్వు ITC తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎవరికి తీసుకోకూడదు? మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, సీటింగ్ కెపాసిటీ less than 13 మోటార్ వెహికల్ ఉంది, less than 13 సీటింగ్ కెపాసిటీ. సో మీకు ITC ఇవ్వను సార్. నువ్వు బిజినెస్ పర్పస్కి వాడినా సరే ITC ఇవ్వను. పర్సనల్ పర్పస్ అయితే అసలు ఇవ్వను, బిజినెస్ పర్పస్ అయితే ఇవ్వాలి కానీ ఇవ్వను. కానీ ఈ కేసెస్ ఎక్సెప్షన్ అమ్మా. FTT, F ఫర్ ఫర్దర్ సేల్, T ఫర్ ట్రాన్స్పోర్టేషన్, T ఫర్ ట్రైనింగ్, ఈ కేసెస్లో ఇస్తాను, ITC ఇస్తాను. వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది కూడా అంతే అమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్. సో FTT ఎగ్జంప్షన్. సార్ వెజల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ నువ్వు పర్సన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావా? సార్ గూడ్స్ అయితే ఇస్తానమ్మా, గూడ్స్ అయితే ఇస్తాను. పర్సన్స్ అయితే ఇవ్వను, కానీ FTT అయితే ఇస్తాను. సర్వీస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ విత్ రెస్పెక్ట్ టు మోటార్ వెహికల్. సార్ అక్కడ ఎలో చేస్తే ITC, సర్వీస్, రిపేర్ వీటి మీద కూడా ఎలో చేస్తాను. అక్కడ ఎలో చేయకపోతే వీటి మీద కూడా ఎలో చేయను. సార్ మోటార్ వెహికల్ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ మీద నువ్వు ITC ఎలో చేస్తున్నావా? ఎస్ సార్. అయితే సర్వీస్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ టు ది మోటార్ వెహికల్ దాని మీద కూడా ఎలో చేస్తాను ITC. అక్కడ ఎలో చేయకపోతే ఇక్కడ కూడా ఎలో చేయను. ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్, ఫుడ్ మీద కానీ బెవరేజ్ కానీ అవుట్డోర్ క్యాటరింగ్ కానీ నాట్ అలౌడ్. బట్ నువ్వు సబ్ కాంట్రాక్ట్ అయితే అలౌడ్ అమ్మా. వీటన్నిటి మీద సబ్ కాంట్రాక్ట్ అయితే ఏంటమ్మా? అలౌడ్. అంటే నువ్వు ఒకరి దగ్గర కొని ఇంకొకరికి సప్లై చేస్తున్నావు అంటే అలౌడ్ అమ్మా. బట్ నువ్వు కన్జ్యూమ్ చేస్తుంటే మాత్రం నాట్ అలౌడ్. సో బెవరేజెస్, బ్యూటీ ట్రీట్మెంట్ నాట్ అలౌడ్. లీజింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆర్ ఇవన్నీ, హెల్త్ సర్వీసెస్, కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇవన్నీ నాట్ అలౌడ్. అలౌడా నాట్ అలౌడా? వీటి మీద ITC లేడు, ఈవెన్ దో బిజినెస్ పర్పస్కి వాడుతున్నా. క్లబ్ మెంబర్షిప్ టు ఎంప్లాయీ, హెల్త్ అండ్ ఫిట్నెస్ టు ఎంప్లాయీ, ట్రావెలింగ్ బెనిఫిట్ టు ఎంప్లాయీ బ్లాక్డ్. ఇఫ్ సప్లయర్ యాజ్ ఏ సార్ ఇవన్నీ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై ఆర్ సబ్ కాంట్రాక్ట్ కింద ఆర్ యాజ్ పర్ లా ఇవి మ్యాండేటరీ అయితే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాజ్ పర్ లా మ్యాండేటరీ అయితే సో అలౌడ్ అమ్మా. సబ్ కాంట్రాక్ట్ అయినా సరే అలౌడ్ అమ్మా. సో రిమైనింగ్ కేసెస్లో నాట్ అలౌడ్, ITC బ్లాక్డ్. సార్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై సబ్ కాంట్రాక్ట్ కిందే వస్తుంది, సో అది కూడా అలౌడ్.
ఫర్దర్ సేల్ అంటే కూడా సబ్ కాంట్రాక్టే కదా, మనం కొని వేరే వాళ్ళకి అమ్మటం. సార్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ అంటే ఏంటమ్మా, యాజ్ పర్ యాక్ట్ నువ్వు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి ఎంప్లాయీకి, ఆ ఫుడ్ కానీ ఆర్ మెంబర్షిప్ కానీ ఇలాంటివన్నీ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ నువ్వు. సో అప్పుడు అలౌడ్, ఐటీసీ అలౌడ్. వర్క్స్ కాంట్రాక్ట్స్, వర్క్ కాంట్రాక్ట్స్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే బ్లాక్డ్, ప్లాంట్ అండ్ మిషనరీ అయితే అలౌడ్. సో సార్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్ ఏదైనా తీసుకున్నావు నువ్వు, ల్యాండ్ అండ్ బిల్డింగ్ని అమ్ముతున్నావు నువ్వు, బ్లాక్డ్ అమ్మా. ఇన్ కేస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అప్లై అయితే, ఎప్పుడు అప్లై అవుతుంది ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద, బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ సేల్ చేస్తే, ఆఫ్టర్ అయితే ఎగ్జామ్టెడ్. సో ద ఐటీసీ లేదు, ఏం లేదు. జిఎస్టీ వస్తున్నప్పుడు కదా ఐటీసీ కావాలి నీకు. జిఎస్టీ ఎప్పుడు వస్తుంది ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ సేల్ చేస్తే. సార్ ప్లాంట్ అండ్ మిషనరీ, సో వర్క్స్ కాంట్రాక్ట్ అలౌడ్, ఎందుకంటే ఎగ్జామ్టెడ్ ఉండదు, ల్యాండ్ అండ్ బిల్డింగే ఎగ్జామ్టెడ్, ప్లాంట్ అండ్ మిషనరీ అలౌడ్. కాంపోజిట్ డీలర్ బ్లాక్డ్, కాంపోజిషన్ డీలర్కి ఐటీసీ ఇస్తానా ఇవ్వను. ఎన్ఆర్టీపీ బ్లాక్డ్, పర్సనల్ కన్జంప్షన్ బ్లాక్డ్, గూడ్స్ లాస్ డిస్ట్రాయిడ్ బ్లాక్డ్. నువ్వు గూడ్స్ సేల్ చేయాలా, డిస్ట్రాయ్ అయింది, అది సేల్ చేస్తే కదా ఐటీసీ ఇచ్చేది, డిస్ట్రాయ్ అయినా ఫ్రీగా ఇచ్చిన బ్లాక్డ్. ట్యాక్స్ పీరియడ్ ఆన్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ డెలివరీ ఆర్ ఎవేకేషన్ కాన్ఫిస్కేషన్ అమ్మ, ఏదైనా కాన్ఫిక్స్ చేసిన ట్యాక్స్ ఎవేజ్ చేసినా బ్లాక్డ్ అమ్మ. నువ్వు దొంగతనంగా ఐటీసీ తీసుకుంటే బ్లాక్డ్. సో క్రెడిట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, ఇది కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 18, రిజిస్టర్డ్ నుంచి అన్రిజిస్టర్డ్ నుంచి రిజిస్టర్డ్, రెండు ఇంపార్టెంట్. సార్ రిజిస్టర్డ్ సార్ న్యూగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నావు, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ హిస్ లయబిలిటీ, విత్ ఇన్ 30 days అప్లై చేస్తే నీకు ఎప్పటి నుంచి ఐటీసీ ఇస్తానమ్మా, లయబిలిటీ డేట్ నుంచి ఐటీసీ ఇస్తాను. ఏ డేట్ నుంచి, లయబిలిటీ డేట్. ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ హెల్డ్ ఆన్ ది స్టాక్, నో ఐటీసీ ఆన్ క్యాపిటల్ గూడ్స్. న్యూగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నావు కాబట్టి క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీ వస్తుందా రాదు. దేని మీద మాత్రమే ఐటీసీ వస్తుందమ్మా, గూడ్స్, ఇన్పుట్ గూడ్స్. సర్వీసెస్ అసలు స్టాక్లో ఉండదు, గూడ్సే కదా ఉండేది. సార్ డే ప్రిసీడింగ్ ద రిలవెంట్ డేట్, ఏంటి రిలవెంట్ డేట్, వాట్ ఈస్ ద రిలవెంట్ డేట్, విత్ ఇన్ 30 days అప్లై చేస్తే నువ్వు రిలవెంట్ డేట్ ఏంటమ్మా, లయబిలిటీ డేట్. రిలవెంట్ డేట్ ఏంటి, విత్ ఇన్ 30 days అయితే లయబిలిటీ డేస్. సార్ వాలంటరీ రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ జిఎస్టీ ఈస్ ద రిలవెంట్ డేట్. ఆ డేట్కి ముందు రోజు ఉన్న స్టాక్ మీద ఐటీసీ ఏదైతే ఉందో అది నీకు ఇస్తాను. ఐటీసీ 1లో అది చెప్పు గవర్నమెంట్కి. సార్ న్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ 30 days అయితే రిలవెంట్ డేట్ ఏమైపోతుందమ్మా, సో ఆఫ్టర్ 30 days అయితే నో ఐటీసీ ఇవ్వను. సార్ నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకున్నావు, 30 days తర్వాత తీసుకున్నావు, నీకు ఐటీసీ వస్తుందా రాదు. సో అందుకనే విత్ ఇన్ 30 days అప్లై చేయాలి. రిజిస్టర్డ్ అయితే సార్ ఆల్రెడీ నేను రిజిస్టర్డ్ సార్, కానీ అప్పటి వరకు ఐటీసీ రాదు నాకు. ఎందుకు రాదమ్మా ఐటీసీ నీకు అప్పటి వరకు, కాంపోజిషన్. ఇప్పుడు నువ్వు రెగ్యులర్కి వెళ్తున్నావు, ఎస్ సార్ లయబిలిటీ డేట్, ఏ డేట్ అయితే లయబిలిటీ, నార్మల్ రిజిస్టర్ పర్సన్కి ఏ రోజు అయితే లయబుల్ అవుతావో ఆ ముందు రోజు ఉన్న ఇన్పుట్ గూడ్స్ మీద ఇస్తాను, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఇస్తాను. 5% రిడ్యూస్ చేసి, ఎంత రిడ్యూస్ చేసి ఇస్తావమ్మా, 5% per quarter. మా జాగ్రత్తగా చూడు, న్యూగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నావు, ఇంతకుముందు రిజిస్టర్ కాదు, ఓన్లీ ఇన్పుట్ గూడ్స్ మీద ఇస్తాను. సార్ నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ కాంపోజిట్ నుంచి రెగ్యులర్కి వెళ్తున్నావు, గూడ్స్ మీద ఇస్తాను, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఇస్తాను, 5% per quarter రిడ్యూస్ చేసి. సార్ అదే ఎగ్జామ్టెడ్ సప్లై నుంచి టాక్సిబుల్ సప్లై అవుతుంది, సో ఇన్పుట్ మీద ఇస్తాను, క్యాపిటల్ గూడ్స్ మీద ఇస్తాను. ఏ డేట్ నుంచి ఇస్తాడు సార్, వెన్ ద డేట్ ఇట్ బికమ్స్ ద టాక్సిబుల్ సప్లై. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ. ఐటీసీ 01లో ఇంటిమేట్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, అమలాగనేషన్, డిమెజర్, మెజర్ ఇవి ఉంటాయి కదమ్మా, ట్రాన్స్ఫరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఐటీసీ, ఎస్ఆర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. రిజిస్టర్ పర్సన్ ఇద్దరు రిజిస్టర్ పర్సన్ అయితే ఐటీసీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. సరే సార్ అపోర్షన్మెంట్, సార్ డిమర్జర్, అమలాగనేషన్ అయితే ఒక కంపెనీ ఇంకో కంపెనీని మింగేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి డిమర్జర్ అయితే ఇద్దరు విడిపోతారు కాబట్టి ప్రొపోర్షనేట్ బేసిస్. ఏ ప్రొపోర్షనేట్ బేసిస్ సార్, వాల్యూ ఆఫ్ అసెట్ డివిజన్, ఎవరెవరో అసెట్స్ పంచుకున్నారో ఆ అసెట్స్ వాల్యూ బేసిస్లో డివైడ్ చేయ ఇద్దరికి ఐటీసీ. నార్మల్ పర్సన్ టు కాంపోజిషన్, రివర్స్ ఈసారి ఏం చేస్తున్నాను నేను, నార్మల్ రెగ్యులర్ పర్సన్ నుంచి ఏమవుతున్నాను, కాంపోజిషన్. సార్ ఐటీసీ ఇస్తారా తీసేస్తారా, ఎంత రివర్స్ చేయాలి సార్, స్టాక్ మీద ఐటీసీ ఏదైతే స్టాక్ ఆ రోజు కాంపోజిషన్ రోజు ముందు రోజు ఉన్న స్టాక్ మీద ఐటీసీ రివర్స్ చేసే. క్యాపిటల్ గూడ్స్ 60 months కింద తీసుకో, ఆల్రెడీ ఎన్ని మంత్స్ అయితే యూజ్ చేసుకున్నారో అది ఎలో చేయి, ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎన్ని మంత్స్ ఉందో అది రివర్స్ చేయి. ఎందుకు, ఇప్పటి నుంచి ఎవరు నువ్వు కాంపోజిషన్, బ్యాలెన్స్ మంత్స్ రివర్స్ చేయి. సో రివర్సల్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ నువ్వు ఐటీసీ ఏం చేస్తావమ్మా, ఇది అక్కడ లింక్ చేసుకుంటావు సార్. సెక్షన్ 7 ఎక్కడ మనం షెడ్యూల్ 2 దగ్గర ఏం చెప్పాము, ఎక్సెప్షన్ ఏం చెప్పుకున్నామమ్మా, వితౌట్ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్కి ఎక్సెప్షన్ చెప్పుకున్నాం కదా,
7(1)(c) గుర్తుందా? అందులో ఫస్ట్ పాయింట్ లాజిక్ లేకుండా అక్కడ చెప్పాను అని చెప్తాను చూడు, అదే ఇది. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్. సో ఐటీసీ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఎంత రివర్స్ చేయాలి? అక్కడ రివర్స్ చేయాలని మాత్రమే చెప్తానమ్మా. ఎంత రివర్స్ చేయాలి? 5% పర్ క్వార్టర్ రిడ్యూస్ చేయి, ఆర్ అమ్మా సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, సేల్ వాల్యూ మీద జిఎస్టీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. బట్ ఇక్కడ మాత్రం సేల్ వాల్యూ ఆన్ జిఎస్టీ తీసుకోవద్దు. మోటార్ వెహికల్ అయితే ఏం తీసుకుంటావు? సేల్ వాల్యూ తీసుకుంటావా, మార్జిన్ తీసుకుంటావా? మార్జిన్. సరే, ఎక్సెప్ట్ సేల్ వాల్యూ ఆఫ్ స్క్రాప్. మా సర్క్యులర్స్ అమ్మా ఫ్రీ శాంపిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసావు. ఇఫ్ వన్స్ ఆర్ నాట్ ఫ్రీగా ఇస్తే మాత్రం ఐటీసీ నాట్ అలౌడ్. ఫ్రీ శాంపిల్ బై 1 get 1 అయితే ఐటీసీ అలౌడ్. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మౌల్డ్స్ ఇది జస్ట్ ఫైనల్ లెవెల్లో ఉంటుందమ్మా. సార్ సప్లయర్ ఆబ్లిగేషన్ అయితే వివోఎస్లో వస్తుంది. సప్లయర్ ఆబ్లిగేషన్ అయితే ఏంటమ్మా? వివోఎస్ వస్తుంది. సో యాడ్ టు వివోఎస్ ఐటీసీ ఆఫ్ ది మౌల్డ్స్ పర్చేజ్డ్ బై ది రిసిపియంట్ బట్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది సెల్లర్ బ్లాక్డ్. సార్ సెల్లర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌల్డ్స్ నేను పర్చేస్ చేశానమ్మా. ఎవరు ఆబ్లిగేషన్ అది? సప్లయర్ ఆబ్లిగేషన్. నేను మౌల్డ్ పర్చేస్ చేసాను, దాని మీద ఐటీసీ నేను తీసుకోవచ్చా? నో, అతను తీసుకోవచ్చు. సార్ నా ఆబ్లిగేషన్ నేనే పర్చేస్ చేశాను, అప్పుడు తీసుకో. సప్లయర్ ఆబ్లిగేషన్ అప్పుడు అది వివోఎస్లో వస్తుంది, అవుట్పుట్ ట్యాక్స్లో వస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్లో రాదు, అది బ్లాక్డ్. సరే. సో సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదమ్మా, ఏది ఇంపార్టెంట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటీసీ. నువ్వు ఆల్రెడీ చదివేశావు, అందుకని బూస్టర్ క్లాస్ పెట్టామమ్మా. నువ్వు ఆల్రెడీ చదివేశావు, అంతా నీకు గుర్తుంది, జస్ట్ నీకు రివైజ్ అవుతుంది, అంతే కదా. నేను కరెక్ట్గా చెప్తాను లేదు, నువ్వు టెస్ట్ చేసుకుంటున్నావు, అంతే కదమ్మా. సో ఐటీసీ కరెక్టేనా? ఓకే. చదివావా లేదా? ఆల్రెడీ నువ్వు చదివేసావు ఉంటావు. తక్కువ మార్కులు రావాలి అప్పుడు చెప్తాను ఈ పని. డిటి జిఎస్టీలో 60 ఎవరు రాకపోతే అయిపోయారే. అసలు నీకు కనిపించాలి కదా, నువ్వు రావాలి గుంటూరు, అప్పుడు వస్తా, అడ్రస్లు పట్టుకుని మీ ఇంటికి వస్తా. 60 ఎవరు రావాలి నీకు ఈ పేపర్లో. మొన్న సిఏ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చింది పేపరు, మీకు కూడా ఈజీగానే వస్తుంది అమ్మా. మీకు టఫ్ వస్తుందా? టఫ్ వచ్చినా 60 రావాల్సిందే, డౌటే లేదు. అంతే. లాస్ట్ టైం మీ హైదరాబాద్ వాళ్ళు రాశారు గ్రూప్ 1, మీరు గ్రూప్ 2 రాశారు, కరెక్ట్ కదా. అక్కడ హైదరాబాద్లో అందరికి చాలా వరకు 60 అబవ్ వచ్చినాయి. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా 60 అబవ్ వచ్చేసినాయి. 50 అబవ్ అందరికీ వచ్చినాయి అమ్మా, 60 కొంతమందికి దాటినాయి. 50 అబవ్ రావాల్సిందే ఇక్కడ అందరూ. సరే నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ హైదరాబాద్లో చెప్తా కదా గ్రూప్ 1, ఇక్కడ గ్రూప్ 2 అయిపోయింది. మొత్తం అందరికీ ఈ పేపర్లో 50 అబవ్ రావాల్సిందే, అయిపోయారు. లేకపోతే కాకపోతే వాళ్ళకి ఏంటంటే డే 1 నుంచి చెప్పాను, డే 1 నుంచి డే 8 వరకు చెప్పాను వాళ్ళకి. సో చాలా వరకు వచ్చినాయి, దగ్గరగా 45 అని దాటిని. మీకు మాత్రం ఫెయిల్ అయ్యారంటే ఈ పేపర్లో నేను వచ్చేస్తాను, మీ ఇంటికి వచ్చేస్తాను, అడ్రస్లు పట్టుకొని వచ్చేస్తాను. అంటే ఫెయిల్ అయ్యే స్కోప్ ఉండదు ఇందులో, నీకు ఈజీగా వస్తాయి మార్క్స్, 40 అబవ్ ఈజీగా వస్తాయి. బట్ 60 రావటం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. పేపర్ ఈజీ వస్తే 60 అబవ్ వచ్చేస్తాయి. ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. జిఎస్టీ క్వశ్చన్ అడిగితే నువ్వు రాసేయాలి అంతే. ఇక జిఎస్టీ క్వశ్చన్ అడిగితే ఈజీగా రాసేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయాలా అవసరం లేదా? ట్యాక్సెస్ ఎవరికి చేయాలి? గవర్నమెంట్కి. సో ఎలా పే చేస్తారు ఏంటి సార్? వెరీ సింపుల్ సార్. పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ చేసేటప్పుడు నీకు 3 లెడ్జర్స్ ఉంటాయి. ఏంటమ్మా 3 లెడ్జర్స్? ఈ క్రెడిట్ లెడ్జర్, ఈ లయబిలిటీ లెడ్జర్, ఈ క్యాష్ లెడ్జర్. ఈ క్రెడిట్ లెడ్జర్లో డెబిట్స్ ఏమవుతాయి అమ్మా? డెబిట్ అంతా ఈ క్రెడిట్ లెడ్జర్లో. సో అమౌంట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ ఐటీసీ అమ్మా. ఐటీసీ ఈ క్రెడిట్ లెడ్జర్లో ఫస్ట్ క్రెడిట్ ఏమవుతుంది? ఐటీసీ. ఫస్ట్ ఏమవుతుందమ్మా? క్రెడిట్. ఆ క్రెడిట్ని యూజ్ చేసుకోవచ్చు. దేనికి యూజ్ చేసుకోవచ్చు? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా యూజ్ చేసుకోవాలి? ఒక ఫార్మాట్ ఉంది మా. ఎలా యూజ్ చేసుకోవాలి? ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు ఐటీసీ. ఎలా యూజ్ చేసుకోవాలమ్మా? ఫార్మాట్ ఉంది. ఎలా యూజ్ చేసుకోవాలి? ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ ఏది యూజ్ చేయాలి? ఐజిఎస్టీ. అది అయిపోయిన తర్వాత ఏది యూజ్ చేయాలి? సిజిఎస్టీ. అది అయిపోయిన తర్వాత ఏది యూజ్ చేయాలి? ఎస్జిఎస్టీ. కానీ ఒక రూల్ ఉంది, సిజిఎస్టీని ఎస్జిఎస్టీకి వాడొచ్చా? నో. ఎస్జిఎస్టీని సిజిఎస్టీకి వాడొచ్చా? నో. సిజిఎస్టీని ఐజిఎస్టీకి వాడొచ్చా? ఎస్. ఎస్జిఎస్టీని ఐజిఎస్టీకి వాడొచ్చా? ఎస్. ఒకే ఒక రూల్. ఏంటి సార్ ఆ రూల్ అంటే? సార్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి యూటిలైజ్ చేయకూడదు. ఐజిఎస్టీ సో సిజిఎస్టీకి వాడచ్చు, ఎస్జిఎస్టీకి వాడచ్చు. వైస్ వర్సా, ఏది ఫస్ట్ అయినా వాడచ్చు. ఇంతకుముందు ఏంటి? సిజిఎస్టీ తర్వాత ఎస్జిఎస్టీ ఉండేది, ఇప్పుడు ఎట్లా అయినా వాడచ్చు. బ్యాలెన్స్ ఐజిఎస్టీ కెన్ యూటిలైజ్ టు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇన్ ఎనీ మేనర్ అండ్ ఎనీ ప్రపోర్షన్. ఎనీ అనే ఒకటే రాస్తుంది అమ్మాయి. సరే. సిజిఎస్టీ ఐజిఎస్టీకి వాడచ్చు, సో ఎస్జిఎస్టీ ఐజిఎస్టీకి వాడచ్చు. కానీ ఏది వాడటానికి వీలేదమ్మా? సిజిఎస్టీ. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి అమ్మా, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఒక్కటి కూడా రైట్ చెప్పలా మీరు మెయిన్ క్లాస్లో.
అన్నీ రాంగ్ చెప్పారు. సో అందుకని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అంటే కాన్సెప్ట్ చెప్పకుండా ఎగ్జాంపుల్ అడుగుతాలి ఎందుకు ఆ రూల్ పెట్టారని. మంచి ఎగ్జాంపుల్స్ ఇవి చూసుకోండి ఒకసారి. ఆ మేనర్లో నువ్వు ఐటీసీని అవుట్పుట్ ట్యాక్స్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏ మేనర్లో? ఇప్పుడు చెప్పిన మేనర్లో. సార్ నెక్స్ట్ లయబిలిటీ లెడ్జర్. లయబిలిటీ లెడ్జర్ ఫస్ట్ అమౌంట్ పేయబుల్ డెబిట్ అవుతుందమ్మా, ఇంట్రెస్ట్ పెనాల్టీ లేట్ ఫీజు కూడా డెబిట్ అవుతాయి. ఇప్పుడు నాకు పడింది కదా ఇంట్రెస్ట్ పెనాల్టీలు అవన్నీ కట్టాలి. అందరూ ఫోన్పే చేయండి, ఫోన్పే చేయాల్సిందే. 350 రూపీస్ ఎంత వచ్చింది కదా క్యాలిక్యులేషన్, అందరూ ఫోన్పే చేయండి. 350 రూపీస్ మీదే తప్పు, నా తప్పే లేదు. సో గణేష్ చేసేసమ్మా, అందరు చేయొచ్చు, కలెక్ట్ చేసి అందరు ఫోన్పే చేయండి. మీరు తప్పును మీరు గుర్తు చేయలేదమ్మా, మీరు గుర్తు చేయాలి కదా. డైలీ పెనాల్టీ చెప్తా ఇప్పుడు నేను క్లాస్లో. ఎంత పెనాల్టీ డైలీ? 50 రూపీస్. ఎగ్జామ్లో అడుగుతాడు, ఎగ్జామ్లో అడిగేటప్పుడన్నా నాకు ఫోన్పే చేస్తే బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో మార్కులు రావాలా వద్దా? ఒక మార్క్ వస్తుంది మీకు నాకు ఫోన్పే చేస్తే. ఫోన్పే చేసేయండి 350 రూపీస్. రౌండ్ ఫిగర్ 500 చేసేయండి. రౌండ్ ఫిగర్ 350, రౌండ్ ఫిగర్ ఎంత? 1000. సరే ఓకే 1000. సరే ఈ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ అయితే ఏదైతే ఉన్నా సార్ ఈ క్రెడిట్ లెడ్జర్ నుంచి తెచ్చుకుంటాను లయబిలిటీ లెడ్జర్కి. ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటాను? ఈ క్రెడిట్ లెడ్జర్ సరిపోలేదు, ఏ లెడ్జర్ వస్తాను? క్యాష్ లెడ్జర్. సార్ క్యాష్ లెడ్జర్లో ఫస్ట్ బ్యాంక్ నుంచి డిపాజిట్ చేసుకుంటావు. ఇంతకు ముందు అయితే ఏ కాలం అయితే ఆ కాలంలోనే డిపాజిట్ చేయాలి, వేరే కాలంకి ట్రాన్స్ఫర్ అలౌడ్ కాదు. ఇప్పుడు ఏ కాలంలోనైనా డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సరే ఈ లయబిలిటీ లెడ్జర్, సో క్యాష్ లెడ్జర్ నుంచి ఈ లయబిలిటీ లెడ్జర్కి వెళ్తుంది. కానీ క్యాష్ లెడ్జర్ ఈ పేమెంట్స్ మాత్రం క్యాష్ లెడ్జర్ నుంచే పే చేయాలి. ఏంటి ఆ పేమెంట్స్? టీడీఎస్, టీసీఎస్, ఆర్సీఎం, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, ఇవన్నీ. సో అదర్స్ ఇవన్నీ మాత్రం కంపల్సరీ క్యాష్ లెడ్జర్ నుంచే పే చేయాలి. లయబిలిటీ లెడ్జర్ వాడకూడదు, ఈ క్రెడిట్ లెడ్జర్ వాడకూడదు. వేటికి ఈ క్రెడిట్ లెడ్జర్ వాడకూడదమ్మా? ఫాస్ట్గా చెప్పాలి. టీడీఎస్, టీసీఎస్, ఆర్సీఎం, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లయబిలిటీ, లేట్ ఫీ, అదర్స్. మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ చెప్పుకున్నాం కదా. సో ఆ ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోండి. బ్యాలెన్స్ ఇన్ ఈ క్రెడిట్ లెడ్జర్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్, కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, టీడీఎస్, టీసీఎస్, ఆర్సీఎం, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, అదర్స్. ఆల్వేస్ యూజ్ ఈ క్యాష్ లెడ్జర్. సో నోట్ టు ఈ లయబిలిటీ లెడ్జర్. మేనర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీ. సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ డ్యూ టు రెస్పెక్ట్ ఆఫ్ ప్రీవియస్. లయబిలిటీ లెడ్జర్కి డెబిట్ అవుతుంది. సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ కరెంట్ పీరియడ్, ప్రీవియస్ పీరియడ్ది, కరెంట్ పీరియడ్ది. ఫస్ట్ ఏది డిశ్చార్జ్ చేయాలి? ప్రీవియస్ పీరియడ్, తర్వాత కరెంట్ పీరియడ్, తర్వాత ఎనీ అదర్. సార్ నోట్ విత్ రెస్పెక్ట్ టు ఈ క్యాష్ లెడ్జర్. మేజర్ హెడ్స్ ఏముంటాయి అమ్మా క్యాష్ లెడ్జర్లో? ఐజీఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. మైనర్ హెడ్స్ అంటే ఏముంటాయి అమ్మా? ప్రతి హెడ్కి మళ్ళీ ఏముంటుంది? మైనర్ హెడ్. ఐజీఎస్టీకి మళ్ళీ 5 హెడ్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్, ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, అదర్స్. అలా ప్రతి హెడ్కి మళ్ళీ మైనర్ హెడ్స్ ఉంటాయి. కండిషన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఈ క్రెడిట్ లెడ్జర్. ఫస్ట్ రిజిస్టర్డ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ ద మంత్ ఆఫ్ అమ్మ ఎంతకంటే 50 lakhs కంటే ఎంతకంటే ఎక్కువ ఉంటే అమ్మ మంత్ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే ఈ షుల్ నాట్ యూజ్ ద ఈ క్రెడిట్ లెడ్జర్ ఫర్ 100%, 99% యూజ్ చేసుకోగలరు. సార్ నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ ద మంత్, ఒక మంత్లో 50 lakhs కంటే ఎక్కువ ఉందా? ఎస్ సార్ ఎక్కువ ఉంది. నువ్వు ఈ క్రెడిట్ లెడ్జర్ ఎంత మాత్రమే యూజ్ చేయగలవు? 99%, 1% క్యాష్ లెడ్జర్ యూజ్ చేయాల్సిందే. సార్ ఈ పర్టికులర్ పర్సన్స్కి 99% అనేది అప్లై కాదు, 100% యూజ్ చేసుకోవచ్చు. ఎవరికి సార్? కర్త, ఎండి ఆర్ పార్ట్నర్స్ అండ్ దే హ్యావ్ పెయిడ్ అ ట్యాక్స్ ఆఫ్ 1 lakh ఇన్ ఈచ్ ఆఫ్ ది లాస్ట్ పీరియడ్. సార్ ఎవరైనా సరే 1 lakh కంటే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే దెన్ ఎగ్జంప్టెడ్. రెంట్, సో రెంట్ 1 lakh కంటే ఎక్కువ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. డిశ్చార్జ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఈ క్యాష్ లెడ్జర్ 1% కంటే ఓవరాల్ పీరియడ్ 1% కంటే ఎక్కువ ఉంది. టోటల్ పీరియడ్ కదమ్మా. సో ఓవరాల్ క్యుములేటివ్, సార్ క్యుములేటివ్లీ 1% ఉండాలి, కానీ ప్రతి మంత్ ప్రతి క్వార్టర్ 1% కాదు నేను చెప్పింది. ఆల్రెడీ లాస్ట్ మంత్ తీసుకున్నాను, 1% కవర్ అయిపోయింది. ఇట్స్ ఓకే ఫైన్. సో లోకల్ అథారిటీ, గవర్నమెంట్ బాడీస్ అండ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ కమిషనర్. ఈ కేసెస్లో నువ్వు 100% క్రెడిట్ లెడ్జర్ వాడచ్చు, 99% రూల్ అప్లై కాదు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఓన్లీ త్రూ ఈ క్యాష్ లెడ్జర్ 18%. ఎంతమ్మా ఇంట్రెస్ట్? 18% అండ్ రాంగ్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ. రాంగ్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ ఎక్కడి నుంచి? వెరీ సింపుల్ సార్. సప్లై మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్, రిటర్న్ ఇన్ ద సేమ్ పీరియడ్. రిటర్న్ వేసావు, సప్లై కూడా చేసావు. ఎక్కడి నుంచి, ఏ పీరియడ్ నుంచి అప్లై అవుతుందమ్మా? డిలే పీరియడ్ బియాండ్ ది డ్యూ డేట్ నుంచి ఎప్పుడైతే ఉంటుందో అది. సార్ సప్లై మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్, రిటర్న్ ఫర్ నెక్స్ట్ పీరియడ్. అప్పుడు ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఇట్ వాజ్ డ్యూ టు టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్. డ్యూ డేట్ నుంచి టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ వరకు నీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత % ఇంట్రెస్ట్ పడుతుంది?
అన్నిటికీ అదే అప్లై అవుతుంది. కానీ నువ్వు రిటర్న్లో చూపిస్తే ఆ మంతే నెట్ మీద అప్లై అవుతుందమ్మా. అంటే ఐటీసీ తీసేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీద అప్లై అవుతుంది. ఏ మంత్ అయితే సప్లై చేసావో ఆ మంత్ రిటర్న్లోనే చూపిస్తే. సార్ అది కాకుండా రిమైనింగ్ అన్ని కేసెస్లో దేని మీద అప్లై అవుతుంది ఇంట్రెస్ట్? గ్రాస్ మీద అప్లై అవుతుంది. ఇంకా డేట్ నార్మల్ అమ్మ, పీరియడ్ డిలే నుంచి డ్యూ డేట్ దగ్గర నుంచి పేమెంట్ డేట్ వరకు అది కామన్. కానీ నెట్టా గ్రాసా అనేది ఇంపార్టెంట్. ఎక్కడ నెట్ అప్లై అవుతుందమ్మా? నువ్వు ఏ మంత్ అయితే సప్లై చేసావో ఆ మంత్ రిటర్న్లో చూపిస్తే నెట్ మీద అప్లై చేస్తా ఇంట్రెస్ట్. సార్ ఆ మంత్ కాకుండా వేరే మంత్స్ అయితే మాత్రం ఇంకా ఏ కేసు అయినా మాత్రం రిటర్న్ వేయకపోయినా వేరే మంత్లో చూపించిన గ్రాస్ మీద అప్లై చేస్తా, డిలే పీరియడ్ మీద అప్లై చేస్తా 18%. సో అది ఇది ఏంటమ్మా పేమెంట్ ఆఫ్ టాక్సెస్. నెక్స్ట్ చాప్టర్ రిటర్న్స్. సో రిటర్న్స్ లేట్ పేమెంట్ ఇంకా అయిపోయారు మీరు ఇప్పుడు. రిటర్న్స్ సార్ రెగ్యులర్ పర్సన్, రెగ్యులర్ రిజిస్టర్డ్ పర్సన్ ఎప్పటిలోపు అప్లై చేయాలమ్మా? వితిన్ 30 days అప్లై చేస్తే ఫస్ట్ రిటర్న్ వేసేటప్పుడు కంపల్సరీ నువ్వు లైబిలిటీ డేట్ నుంచి జిఎస్టీ అలాట్మెంట్ డేట్ వరకు ఏం చేయాలి? నువ్వు ఇన్వాయిసెస్ రివైజ్ చేయాలి. అది ఫస్ట్ రిటర్న్లో చూపించాలి. ఏ రిటర్న్లో చూపించాలి రివైజ్డ్ ఇన్వాయిస్? ఫస్ట్ రిటర్న్. సార్ మంత్లీ రిటర్న్స్ వేస్తావు నువ్వు GSTR 1, GSTR 3B. GSTR 1లో ఏం చూపిస్తావు నువ్వు? సేల్స్ అంటే నీ అవుట్పుట్ ఏంటమ్మా? అది ఇన్పుట్ అవుట్పుటా? అవుట్పుట్. అది వేరే వాళ్ళకి GSTR 2B అవుతుంది. GSTR 3B పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. 3 కాదు 3B పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. డ్యూ డేట్ ఏంటమ్మా? GSTR 1 డ్యూ డేట్ ఏంటి? 11th. సో కాంపోజిట్ డీలర్ నార్మల్ అమ్మ కాంపోజిట్ స్కీమ్ అయితే క్వార్టర్లీ ఉంటుంది. GSTR 3B డ్యూ డేట్ ఏంటమ్మా? 20th of next month. యాన్యువల్ రిటర్న్ ఏదమ్మా? GSTR 9 కాంపోజిషన్ అయితే 9A. సో డ్యూ డేట్ ఏంటమ్మా? 31st December of నెక్స్ట్ ఇయర్. సార్ కాంపోజిషన్ నార్మల్ టాక్సిబుల్ పర్సన్, సో ISD, సో TDS, TCS కాంపోజిషన్ అయితే ఏం వేస్తాడు ఇతను? క్వార్టర్లీ. NRTP అయితే సార్ కాంపోజిషన్ క్వార్టర్లీ వేస్తాడు. రిటర్న్ ఏంటమ్మా? GSTR 4. NRTP అయితే GSTR 5. ISD అయితే GST 6. TDS అయితే GSTR 7. TCS అయితే GSTR 8. వీటికి డ్యూ డేట్స్ చూడమ్మా. కాంపోజిట్ డీలర్ డ్యూ డేట్ ఏంటి? GSTR 4 డ్యూ డేట్ ఏంటి? 13th of next month. GSTR 5 డ్యూ డేట్ ఏంటి? 20th of next month. GSTR 6 డ్యూ డేట్ ఏంటి? 10 to 13th of next month. GSTR 7 డ్యూ డేట్ ఏంటి? 10th of next month. GSTR 8 డ్యూ డేట్ ఏంటి? 10th of next month. డ్యూ డేట్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. TDS రిటర్న్ డ్యూ డేట్ ఏంటి? TDS రిటర్న్. TDS GST కాదు, పేమెంట్ కాదు, రిటర్న్. పేమెంట్ కాదు, పేమెంట్ 7th అమ్మా. రిటర్న్ అమ్మా. రిటర్న్ వేరు, పేమెంట్ వేరు. క్వార్టర్ ఎండింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ ఎండింగ్. ఏం తెలియదు మరి. పేమెంట్ ఏంటి? TDS పేమెంట్ 7th. సో TDS రిటర్న్ అమ్మా, ఇది కాదు. సో యాన్యువల్ రిటర్న్ ఏంటమ్మా? కాంపోజిట్ డీలర్ యాన్యువల్ రిటర్న్ ఏంటమ్మా? GSTR 9A. QRMP అంటే ఏంటి సార్? క్వార్టర్లీ రిటర్న్స్, మంత్లీ పేమెంట్. అడాప్ట్ చేసుకోవచ్చు. నువ్వు రెగ్యులర్ పర్సనే సార్ నువ్వు అయినా సరే క్వార్టర్లీ రిటర్న్స్ వేయొచ్చు మంత్లీ పేమెంట్ చేసుకొని. కాంపోజిట్ డీలర్ లాగా నువ్వు కూడా చేయొచ్చు. సార్ మంత్లీ ఇన్వాయిసెస్. IFF అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ. సార్ నువ్వు ఈవెన్ దో క్వార్టర్లీ రిటర్న్స్ వేస్తున్నా సరే మంత్లీ ఇన్వాయిసెస్ అనేవి నువ్వు అప్లోడ్ చేయాలి. అప్పుడే అతనికి 2Bలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో నువ్వు పేమెంట్ అనేది ఎప్పుడు చేస్తావు? పేమెంట్ మంత్లీ చేస్తావు. సో రిటర్న్స్ ఎప్పుడు వేస్తావు? క్వార్టర్లీ వేస్తావు. కానీ మంత్లీ ఏం చేయాలంట? ఇన్వాయిస్ అప్లోడ్ చేయి. ఎప్పుడు? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతకంటే తక్కువ ఉండాలి. నువ్వు QRMP తీసుకోవాలంటే 5 crores కంటే తక్కువ ఉండాలి. సో 5 రిజిస్టర్డ్ పర్సన్. B2B అంటే RPM. బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటమ్మా? రిజిస్టర్డ్ పర్సన్. సో నీకు నేను సేల్ చేస్తున్నాను, నీకు నేను సప్లై చేస్తున్నాను. నువ్వు B2B అవుతావో B2C అవుతుందా? అప్పుడు B2C. URP. OIDRR services are not eligible for this QRMP scheme. రిటర్న్స్ క్వార్టర్లీ వెయ్యి, పేమెంట్ మాత్రం మంత్లీ చేయి. డ్యూ డేట్ ఏంటమ్మా? QRMP స్కీమ్ వాళ్ళు డ్యూ డేట్ ఏంటమ్మా? 22nd or 24th of next month. ఎవరికి 22nd? సౌత్ ఇండియా. 24th ఎవరికి? నార్త్ ఇండియా. బేస్ సార్ ప్రిసీడింగ్ పీరియడ్. సార్ నువ్వు పేమెంట్ అనేది మంత్లీ చేయమంటున్నావు. ఎలా చేయాలి సార్? వెరీ సింపుల్. ఎస్టిమేట్ బేసిస్. ఎలా ఎస్టిమేట్ చేయాలి సార్? 35% ఆఫ్ ప్రీవియస్ క్వార్టర్. సార్ అదే మంత్లీ అయితే 100% ఆఫ్ ప్రీవియస్ మంత్. ఏదో ఒక బేసిస్లో 35% ప్రీవియస్ క్వార్టర్ తీసుకుంటే ప్రీవియస్ క్వార్టర్లో ఎంత పర్సెంట్ తీసుకుంటామమ్మా? 35%. అలా ఎస్టిమేషన్ బేసిస్లో చేయి. లాస్ట్ మంత్ మాత్రం రిమైనింగ్ మొత్తం కట్టేసేసాయి.
GSTR1 డ్యూ డేట్ ఎప్పుడమ్మా 11. అవుట్పుట్ సర్వీసెస్ ఇస్తావు. సార్ GSTR1 ఎవరెవరికి అప్లై కాదు, కాంపోజిషన్, ఎన్ఆర్టీపీ వీటన్నిటికీ వేరేది అప్లై అవుతుంది. B2B అంటే ఏంటమ్మా, బిజినెస్ టు బిజినెస్. రిజిస్టర్డ్ పర్సన్కి నువ్వు చేసేటప్పుడు రిటర్న్స్లో B2B కింద చూపించు. అన్రిజిస్టర్డ్ పర్సన్కి సప్లై చేస్తే రిటర్న్స్లో B2C కింద చూపించు. రిజిస్టర్డ్ పర్సన్స్ మళ్ళీ ఇంట్రా ఉంటారు, ఇంటర్ ఉంటారు. అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా ఇంట్రా ఉంటారు, ఇంటర్ ఉంటారు. రిజిస్టర్డ్ పర్సన్ మాత్రం కంపల్సరీ ఇన్వాయిస్ వైజ్ రిటర్న్స్లో చూపించు. సార్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఇన్వాయిస్ వైజ్ చూపించక్కర్లేదు, నువ్వు కన్సాలిడేట్ చేసుకోవచ్చు. సార్ ఇంట్రా అయితే టోటల్ కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఇంటర్ అయితే మాత్రం 2,50,000 లోపు ఉంటే మాత్రం కన్సాలిడేట్ చేసుకో. 2,50,000 అబౌవ్ ఉంటే మాత్రం ఇన్వాయిస్ వైజ్ చూపించాల్సిందే. ఇన్వాయిస్ వైజ్, రేట్ వైజ్, స్టేట్ వైజ్. సరే సార్ ఇన్వాయిస్ వైజ్ కాకుండా కన్సాలిడేట్ చేసేటప్పుడు మాత్రం ఒకటే చేయొద్దమ్మా, రేట్ వైజ్ అది కన్సాలిడేట్ చేయి. సో ఇంటర్ అయితే స్టేట్ వైజ్ కూడా కన్సాలిడేట్ చేయి. బట్ 2,50,000 కంటే అబౌవ్ ఉంటే మాత్రం ఇన్వాయిస్ వైజ్ చూపించాల్సిందే. యాన్యువల్ రిటర్న్ నార్మల్ పర్సన్ అయితే GSTR9, కాంపోజిషన్ స్కీమ్ అయితే GSTR9A. డ్యూ డేట్ ఎప్పుడమ్మా 31st December ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సార్ 2017, 18, 19, 20 ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం అమ్మా, అంటే అమెండ్మెంట్ కాబట్టి ఫోకస్ చేయండి. 2017, 18 అంటే GST వచ్చిన దగ్గర నుంచి 17, 18, 18, 19, 19, 20, 20, 21, 21, 22. సో యాన్యువల్ రిటర్న్ సెల్ఫ్ సర్టిఫైడ్ రీకన్సిలేషన్. సార్ టర్న్ ఓవర్ 2 crores కంటే ఎక్కువ ఉంటే సో యాన్యువల్ రిటర్న్ అలౌడ్ అమ్మా, ఈ సెల్ఫ్ సర్టిఫికేట్ అవసరం లేదు రీకన్సిలేషన్. టర్న్ ఓవర్ 2 crores కంటే తక్కువ ఉంది సార్ అంటే యాన్యువల్ రిటర్న్ అవసరం లేదు సార్, సెల్ఫ్ సర్టిఫైడ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇయర్కి అమ్మ, ఇంకా ఆఫ్టర్ 2022 తర్వాత అంటే మన ఇయర్ ముందు నుంచి సార్ 5 crores కంటే తక్కువ ఉంటే యాన్యువల్ రిటర్న్ సరిపోతుంది. 5 crores కంటే ఎక్కువ ఉంటే యాన్యువల్ రిటర్న్తో పాటు ఏది కూడా వేయాలి నువ్వు, సెల్ఫ్ సర్టిఫైడ్ రీకన్సిలేషన్. అంటే ఇప్పుడు రూల్ ఏంటి, ఇప్పుడు 2023-24 రూల్ ఏంటి, 5 crores కంటే తక్కువ ఉందా యాన్యువల్ రిటర్న్ సరిపోతుంది, సెల్ఫ్ సర్టిఫికేట్ అవసరం లేదు, రీకన్సిలేషన్ సర్టిఫికేట్. సార్ 5 crores కంటే ఎక్కువ ఉంది, 5 crores అరేబో అయితే యాన్యువల్ రిటర్న్తో పాటు ఏది కూడా వేయాలి నువ్వు, దీనికంటే ముందు ఇయర్ దీని ముందు ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్స్ అయితే 2 crores లిమిట్ తీసుకో. అసలు సెల్ఫ్ సర్టిఫైడ్ రీకన్సిలేషన్ అనేది కాన్సెప్టే లేదు అసలు. యాన్యువల్ రిటర్న్ వేయాలా వద్దా, 2 crores ఇస్ ద బెస్ట్. 2 crores కంటే ఎక్కువ ఉంటే వెయ్యి, 2 crores కంటే తక్కువ ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా వేయాల్సిందే, యాన్యువల్ రిటర్న్ ఈజ్ కంపల్సరీ. ఏది వేయాలా లేదా అని డెసిషన్ ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేట్. ఏంటి దానికి బేసెస్, 5 crores. సరే అలా గుర్తుపెట్టుకో. Annual return is not applicable to central government or state government or local authorities, of course. Final return, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఫైనల్ రిటర్న్ బై రిటర్న్ అంటావు. బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు ఏ రిటర్న్ వేయాలమ్మా, ఫైనల్ రిటర్న్. ఏంటి ఫైనల్ రిటర్న్ ఫామ్, GSTR10. ఎప్పుడు వేయాలి, within 3 months from the date of cancellation. If previous return is not filed, then subsequent return is not allowed. ఇప్పుడు GSTR1 నేను వేయలేదు, 3B వేయగలనా, నో. 3B వేయలేదు, నెక్స్ట్ మంత్ 1 వేయలేను. ప్రీవియస్ రిటర్న్ ఫైల్ చేయకపోతే నా నెక్స్ట్ రిటర్న్ బ్లాక్ అయిపోతుంది. లేట్ ఫీజ్, ఫోకస్ లేట్ ఫీజ్ పే చేయాలి కదా మీరు, పే చేస్తారు లేదా, నెక్స్ట్ మంత్ అన్ని పే చేయాలి. నార్మల్ పర్సన్ నిల్ రిటర్న్, నాదే నిల్ రిటర్న్ కాదుగా. సో నిల్ రిటర్న్ అయితే ఎంతమ్మా పర్ డే 25, మ్యాక్స్ ఎంత 250. అదర్ దాన్ నిల్ GSTR1, GSTR3B. సార్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, మీ టర్న్ ఓవర్ 1.5 crores కంటే తక్కువ ఉందా, 25, maximum 1000. 1.5 crore to 5 crores 25, 2500. 5 crores అబౌవ్ నా 25, 5000. ఓకేనా సార్. 25 అంటారు, మరి 50 అన్నారు ఏంటి సార్ మీరు, CGST ప్రకారం 25 అమ్మా, SGST కూడా 25, మొత్తం ఎంతమ్మా 50. అందుకని 50 చేసా క్యాలిక్యులేషన్, అంతేగాని ఎక్కువ ఏం కలెక్ట్ చేయనమ్మా, నేను జెన్యూన్గా ఉంటాను. నేను ఎప్పుడు 25 + 25 50. సరే రౌండ్ ఫిగర్ 5000 కదా, 5000 పంపించేయండి అందరూ. ఉంది చూపిస్తున్నా నేను. సరే మొన్న GST ఆఫీసర్ ఫోన్ చేశారు నాకు, నెంబర్స్ అన్నీ మా ఉంటాయి కదా, నాకు ఫోన్ చేసిన అది సైలెంట్లో ఉంటుంది. ఒకప్పుడు వైబ్రేషన్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, తీసేసా. ఇంకా ఫోన్ సంబంధం లేకుండా బతకాలని డిసైడ్ అయిపోయాను నేను. నాకు కావాల్సినప్పుడు ఫోన్ చూస్తాను, నాకు కావాల్సినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాను అంతే. ఇక అదో పాలసీ పెట్టి, అది వెరీ బ్యాడ్ పాలసీ, డోంట్ డూ దట్. బట్ నాకు ఇంకా తప్పట్లేదు. ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు, ఏది ఇంపార్టెంట్ అయితే సరే అన్నీ అవాయిడ్, సైలెంట్లో ఉంటుంది, వైబ్రేషన్ ఉండదు. కాబట్టి నేను నా నెంబర్స్ ఎక్కడ పెట్టినా ఫోన్ చేశారు ఆఫీసర్ గారు. నేను ఆల్రెడీ చెప్పా కదా, బుక్స్ చేశాను టర్న్ ఓవర్, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ అని. లాస్ట్ మంత్ కాకుండా లాస్ట్ మంత్ ఎక్కువ చూపించా ఎగ్జామ్టెడ్, ఎందుకంటే బుక్ సేల్ ఎక్కువ ఉంది. అడ్మిషన్స్ ఉండవు కదమ్మా మనకి, మార్చ్ మంత్ అప్పుడు ఫీజు కలెక్షన్ ఉండదు.
ఫిబ్రవరి ఉంటుంది, జనవరి ఉంటుంది, మార్చ్ మంత్ ఫీజు కలెక్షన్ ఉండదు. మరి కలెక్షన్ అంతా ఏంటి, బుక్స్ ఎక్కువ ఉంటుంది, బుక్స్ టర్న్ ఓవర్ అదంతా అపోర్షన్ చేయాలి కదా. సో ఐటీసీ తీసుకోండి, నేను ఎలాగో ప్రింటింగ్ వాటి మీద. ఫోన్ చేసి అడిగారు, అసలు ఏంటి సార్ మీ సర్వీస్ అని అడిగారంట. కోచింగ్ సర్వీస్ అండి. మరి ఎగ్జామ్టెడ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బుక్స్ ఉంటాయండి, అవి మెయిన్ మావి కలర్డ్ బుక్స్, వాటి కోసమే వచ్చి జాయిన్ అవుతారు మరి ఏదో చెప్పారు. సో అట్లా ఫోన్ చేసి అడుగుతారమ్మా, నువ్వు జాగ్రత్తగా వేయాలి రిటర్న్ వేసేటప్పుడు, సర్వీసెస్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. సరే, కాంపోజిషన్ అంటే నీళ్ళమ్మా, నీళ్ళు అయితే కాంపోజిషన్ నీళ్ళు రిటర్న్ అయితే GSTR 4 వేయాలి సార్. ఎంతమ్మా డైలీ? 10 రూపీస్. మ్యాక్సిమం ఎంతమ్మా? 250. అదర్ దాన్ నీళ్ళు అయితే GSTR 4 సార్. డైలీ ఎంతమ్మా? 25. మ్యాక్సిమం ఎంతమ్మా? 1000. సో డైలీ 25 వేసుకుంటే వెళ్ళి ఎంత వస్తే అంత తీసుకోకూడదు, 1000 ఈజ్ ద మ్యాక్సిమం అని. NRTP నీల్ GSTR 5 వేయాలి, డైలీ 10, మ్యాక్సిమం 5000. అదర్ దాన్ నీల్ డైలీ 25, మ్యాక్సిమం 5000. ISD GSTR 6 వేస్తాడు, డైలీ 25, మ్యాక్సిమం 5000. TDS GSTR 7 వేస్తాడు, 25, మ్యాక్సిమం 1000. GSTR 8, 10, 100,000. ఏంటి సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ? తప్పదు, నువ్వు మగ్గప్ చేసి వెళ్ళాల్సిందే. ఒక క్వశ్చన్ గ్యారంటీ, MCQ కానీ ఏదైనా. సరే, లేట్ ఫీ ఫర్ యాన్యువల్ రిటర్న్ లేట్గా ఫైల్ చేసావా? ఎస్ సార్. అప్ టు 500 crores అయితే 25 డైలీ. మ్యాక్సిమం ఎంతమ్మా? 0.02 అమ్మా. 0 ఎందుకు కొట్టేసావు? 0.02%. 0.02% ఆఫ్ టర్న్ ఓవర్. 0.02 రైటే. సో 50 to 5 crores to 220 crore, 50 rupees, 0.02% ఆఫ్ టర్న్ ఓవర్. గ్రేటర్ దాన్ 20 crores, 100, maximum 0.25% ఆఫ్ టర్న్ ఓవర్. 0.02 అంతేలే, ఒక జీరోనే, 2 జీరోలు కాదు. సో అంటే ఈ జీరో లేనట్టు తీసుకోవాలి, ఇట్లా స్ట్రైక్ అప్ చేయండి. మళ్ళీ 1 అనుకుంటారేమో. సరే, నో రివైజ్డ్ రిటర్న్ ఉండదు GSTలో. నీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నట్టు GSTలో రివైజ్డ్ రిటర్న్ ఉండదు. నెక్స్ట్ రిటర్న్లో అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ రిటర్న్ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. రెక్టిఫికేషన్ ఇన్ ద నెక్స్ట్ రిటర్న్ ఈజ్ అలౌడ్. సో ఎప్పటి వరకు అమ్మాలి? వాట్ ఈస్ ద లాస్ట్ డేట్? 30th November ఆఫ్ నెక్స్ట్ ఇయర్. డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దాని తర్వాత రెక్టిఫికేషన్ లేదు. సార్ ఎగ్జామ్షన్స్ చాప్టర్ అనేది ఇక మీరు చదువుకోవాల్సిందే. కాకపోతే ఇంపార్టెంట్ హైలైట్ చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. సార్ ఎగ్జామ్షన్స్లో ఏ సెక్షన్ అమ్మా? సెక్షన్ 11(1) జనరల్ పవర్ టు గవర్నమెంట్ టు గ్రాంట్ ఎగ్జామ్షన్. 11(2) ఏంటమ్మా? స్పెషల్ పవర్ టు ది గవర్నమెంట్ టు గ్రాంట్ ఎగ్జామ్షన్. 11(3) ఏంటమ్మా? పవర్ టు ఇన్సర్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇన్సర్ట్ చేసిన డేట్ దగ్గర నుంచి దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ ఎవర్ ది నోటిఫికేషన్ యు ఆర్ ఇంక్లూడెడ్. సార్ దేనికి సంబంధించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావో ఆ డేట్ నుంచి అప్లై అవుతుంది. అది ఒక నోటిఫికేషన్ డేట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు అంటే నోటిఫికేషన్ డేట్ నుంచి అప్లై అవుతుంది. ఒక సెక్షన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు అంటే సార్ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు. రాయలేదు అమ్మాయి, ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. 1 ఇయర్కి మించి రిట్రోస్పెక్టివ్ ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రింటింగ్లో కట్ అవ్వకుండా రాయాలి. ఈసారి జాగ్రత్తగా రాయి. చరిత్ర నువ్వు రాసావమ్మా? అసలు నోట్సే రాయలేదు. కొన్ని రాసావా? మిగతాయి ఇవి వాడుకోమ్మా. నువ్వు మొత్తం రాసావా? 2 చాప్టర్ రాసి పంపించమ్మా. లక్ష్మీ ప్రసన్న కొన్ని అయినాయి, మిగతాయి. జ్యోతి 2 చాప్టర్స్ పెండింగ్. 2 చాప్టర్స్ రాసావా? అవి పెండింగా? కొన్నే రాసావా? గణేష్ రాసేసే. నిజం, నువ్వు పంపించు, క్యామ్ స్కాన్ చేసి పంపించు. నేను నమ్మను నిన్ను, పంపిస్తేనే నమ్ముతా. రాసావా? పంపించాలి. నువ్వు మాత్రం ఈరోజు ఈవినింగ్ కల్లా పంపించు. సరే, దెన్ చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ ఏంటమ్మా? అది చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ. సార్ వాట్ ఈస్ దిస్ చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ? సార్ నువ్వు కానీ చారిటీ కానీ రిలీజియస్ యాక్టివిటీ కానీ చేస్తుంటే నీకు GST వేయను. వేస్తానా? వేయను. సార్ చారిటబుల్ రిలీజియస్ యాక్టివిటీ అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 12A or 12BB ప్రకారం రిజిస్టర్ అయితేనే నేను చారిటబుల్ రిలీజియస్ యాక్టివిటీ అని డిసైడ్ చేస్తాను. చారిటీ అంటే ఏమేమి యాక్టివిటీస్ వస్తాయమ్మా? పబ్లిక్ హెల్త్ కేర్ కానీ, కౌన్సిలింగ్ కానీ, పబ్లిక్ అవేర్నెస్ కానీ. కేర్ అంటే ఆపరేషన్, సర్జరీ. కౌన్సిలింగ్ అంటే కూర్చోబెట్టి అట్లా కాదు, ఇట్లా ఉండాలి, అది ఇది అని చెప్పడం అనమాట. పబ్లిక్ అవేర్నెస్ అంటే పబ్లిక్కి చెప్పడం అనమాట. హ్యాండ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి,
తాగితే చచ్చిపోతారు. దిస్ ఇస్ పబ్లిక్ అవేర్నెస్. కొంతమంది తెలియక అందులో ఆల్కహాల్ ఉందని తాగేస్తారమ్మా, చచ్చిపోయారు. మా హ్యాండ్ వాష్లో ఆల్కహాల్ ఉంటుంది, నువ్వు తాగేస్తావు, నువ్వు ఆల్కహాల్ దొరకట్లేదని ఏం చేయాలి దాన్ని అని అలా తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసాం, ఆల్కహాల్ ఉందని తాగొద్దు అని చెప్పేసి. హ్యాండ్ వాష్ కాదు, శానిటైజర్. హ్యాండ్ వాష్ శానిటైజర్ అమ్మా. ఓకే, శానిటైజర్ ఉందా? ఫస్ట్లో యాక్చువల్లీ నేను క్లాసులు చెప్పేటప్పుడు నాకు తెలియదు ఆ శానిటైజర్ అవన్నీ. అప్పట్లో ఎప్పుడో 2016 ఆర్ సంథింగ్ అప్పుడే స్టార్ట్ అయినాయి అవి. నేనేంటి అప్పుడు మార్కర్స్ ఉండేవి, ఇది కాదు. మార్కర్లో నేను రాస్తే ఎలా అయ్యేదంటే హ్యాండ్ మొత్తం మార్కర్ ఇంక్ అయిపోయేది. ఆ రేంజ్లో రాసేవాడిని నేను. డస్టర్ కాదు, హ్యాండ్తో రబ్ చేసేవాడిని అప్పుడప్పుడు. ఇదంతా హ్యాండ్తో రబ్ చేస్తే ఏమైంది, ఇదంతా క్లాస్ అయిపోయింది, మధ్యలో బ్రేక్ అప్పుడు వాళ్ళు ఏదో తెచ్చుకునేవాళ్ళు, జంతికలు అవి ఇవి ఇవి తెచ్చుకునేవాళ్ళు. సంక్రాంతి అయిపోయేది, అప్పుడు ఏదో ఫెస్టివల్ దసరా అయిపోయేది, అవన్నీ వాళ్ళు తింటూ నాకు కూడా పెట్టేవాళ్ళు కదా. నా హ్యాండ్స్ ఉండేవి, నా హ్యాండ్స్ బాగాలేదంటే వాళ్ళు శానిటైజర్ ఇచ్చేవాళ్ళమ్మా. అది హ్యాండ్ వాష్ చేసుకొని తినేవాడిని అనమాట మొత్తం. అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు, అప్పుడు స్మెల్ చూస్తే ఆల్కహాల్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని చెప్పాం ఆల్కహాల్ కదా ఇది ఇది. ఈవెన్ దో శానిటైజర్ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, శానిటైజర్ హ్యాండ్ వాష్ చేసుకుంటే అది ఏం కాస్త తినొచ్చాను. హ్యాండ్ వాష్ చేసుకుంటే అది పోతుందా? మార్కర్ది పోదు కదా. శానిటైజర్ దేనికి వాడతావు నువ్వు? ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పోవటానికి, అంతేగాని దానివల్ల హ్యాండ్ వాష్ ఏం అవ్వదు. దిస్ ఈజ్ పబ్లిక్ అవేర్నెస్. నువ్వు బురదలో చేయబెట్టేసి శానిటైజ్ చేసుకుని ఆ బురద అలాగే ఉంచి అన్నం తినవు కదా. పబ్లిక్ వాళ్ళు ఏం చెప్పారు నాకు స్టూడెంట్స్, శానిటైజర్ వేసుకుంటే చాలంట, ఇంకేమున్నా చేయి మీద తినేయొచ్చంట. సో అది వాళ్ళు చెప్పింది. దట్ ఈ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. ఐ క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ అమ్మా. సరే, అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ యోగా. అప్పుడప్పుడు నేను యోగా కూడా చెప్తూ ఉంటాను, స్పిరిచువల్ స్పీచెస్ కూడా ఇస్తూ ఉంటాను. అది కూడా మా ఈ క్లాసెస్ అన్నీ ఎగ్జామ్టెడ్ యాక్చువల్లీ. మీ క్లాసెస్ మా సగం క్లాస్ నాదేముంటుంది, స్పిరిచువల్ యోగా ఉంటుంది కదా. ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ సర్వీస్. ఎస్ఆర్ అని ఒకసారి అందరూ. నేను క్లాసెస్లో చెప్పేది ఏంటి, పబ్లిక్ అవేర్నెస్, స్పిరిచువాలిటీ అండ్ యోగా, కౌన్సిలింగ్, కేర్ కూడా. కేర్ తీసుకుంటున్నాను లేదా, జాగ్రత్తగా చదవండి. కేర్, దట్ ఈస్ కేర్, దట్ ఈజ్ ఆల్సో కేర్. సో ఫస్ట్ ఎగ్జామ్షన్ అనేది తినొద్దు అనేది కూడా కేరేనమ్మా. ఓకేనా? సరే, ఇవన్నీ. ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్. మా టింకుకి రోజు నేను ఏం చేస్తున్నానమ్మా, పెడిగ్రీ చేస్తున్నాను. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కదా. టింకుకి సంబంధించి ఇంకొక ఉందమ్మా, అక్కడ పిల్లలు పెట్టింది, చిన్న చిన్న పిల్లలు, వాటికి కూడా నేను పెడిగ్రీ చేస్తున్నాను. అవి నన్ను చూసి పారిపోతున్నాయి, టైం పట్టింది, వింతగా కనిపిస్తున్నా వాటికి. నేను అవి పిలుస్తుంటే పారిపోతున్నాయి, భయపడుతున్నాయి నన్ను చూస్తేనే. అవి స్టింకు అయితే వచ్చేస్తుంది మా దగ్గరికి. ఐ డూ వైల్డ్ లైఫ్ అనమాట. ఐ డూ ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఐ డూ ఎన్విరాన్మెంట్. ఒక మొక్క పెట్టాను, ప్లాంట్ మనీ అని చెప్పేసి మా రూమ్లో. టమాటో మొక్క ఒకటి పెట్టాను, వాటర్ పోయి చచ్చిపోయింది అది. సో అట్లా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాను నేను, ప్రివెన్షన్ అనమాట. వాటర్ పోస్తుందన్నమ్మా, అది ఏది చచ్చిపోయినాయి. సో బర్డ్స్ వచ్చి తినేసినాయి అనమాట అక్కడన్నీ. సో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు హోమ్లెస్ చిల్డ్రన్. మా హోమ్ ఉందా లేదా మీకు చెప్పండి. హోమ్ లేదా, హాస్టల్ ఉంది, మీరు వస్తారమ్మా. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అబ్యూస్. అప్పుడప్పుడు కొడతావు కదమ్మా నేను. సో ఫిజికల్లీ అబ్యూస్, మెంటల్లీ తిడతాను కదమ్మా. హర్ట్ అవుతారా మీరు? హర్ట్ అయ్యారా మీరు ఎప్పుడైనా? అవ్వలేదని చెప్పారు, అయ్యామంట. ప్రిజనర్స్, అప్పుడప్పుడు మిమ్మల్ని బంధిస్తూ ఉంటాం. ఈ 1 month మీరు ఇంకా బయట తిరిగారా అంతే, బంధించి చదివిస్తాం. మీరే అమ్మా. పర్సన్, ఇది కూడా మీరేనమ్మా. పర్సన్ ఏజ్ గ్రేటర్ దాన్, పర్సంటేజ్ కాదు, 65% అంట. ఏంటది? 65 years. 65 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రూరల్ ఏరియాస్ క్లాసెస్ చెప్తున్నాను వెళ్ళి. నేను అప్పుడప్పుడు వెళ్తానమ్మా, విలేజెస్కి వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉంటా. 65 years వాళ్ళు కూర్చోబెట్టి ఏంటేంటి చెప్తాను, ఏదో చెప్తా. ఆడిటింగ్ అంటే ఏంటి, డాక్స్ అంటే ఏంటి చెప్తూ ఉంటా. నన్ను పిచ్చోళ్ళు అనుకుంటా. సరే సార్, ఇవన్నీ చేస్తే నేను ఏ యాక్టివిటీస్ అంటావు? ఇవన్నీ చారిటబుల్ యాక్టివిటీస్. సార్ చారిటబుల్ యాక్టివిటీస్, రన్నింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్. సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఎవరు సార్? రెసిడెంట్స్ 60 years కంటే ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర 25,000 per month కంటే తక్కువ కలెక్ట్ చేస్తుంటే నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను. రెంటింగ్ ఆఫ్ ప్రిమిసెస్ ఫర్ రిలీజియస్ పర్పస్, వెరీ 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 ఇంపార్టెంట్. రిలీజియస్ పర్పస్ అంటే టెంపుల్స్, రూమ్ రెంట్. టెంపుల్ దగ్గర రూమ్ రెంట్ 999 కంటే తక్కువ ఉందా? ఎగ్జామ్టెడ్. ఎక్కువ ఉంటే టాక్సబుల్. కళ్యాణ మండపం 499 కంటే తక్కువ ఉందా? ఎగ్జామ్టెడ్. 499 కంటే ఎక్కువ ఉందా? టాక్సబుల్. షాప్స్, టెంపుల్కి సంబంధించిన షాప్స్ 499 కంటే తక్కువ ఉందా? ఎగ్జామ్టెడ్. ఎక్కువ ఉంటే టాక్సబుల్. వెరీ ఇంపార్టెంట్.
ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ స్పోర్ట్స్. సార్ రిలీజియస్ సెరమనీ ఎగ్జామ్టెడ్. సెరమనీ అయితే రిలీజియస్ సెరమనీ అంటే ఏంటమ్మా, ఇవన్నీ ఉంటాయి కదా, కళ్యాణం అవన్నీ. ట్రైనింగ్ అండ్ కోచింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఎగ్జామ్టెడ్. రిలీజియస్ పిలిగ్రిమేజ్ ఎగ్జామ్టెడ్. అదేలే ఆర్ట్ ఆర్ కల్చర్. ఆర్ట్ ఆర్ కల్చర్ అప్పుడప్పుడు నేను డయాగ్రామ్స్ వేస్తూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను కదా అమ్మా. కల్చర్ అప్పుడప్పుడు నేను కల్చరల్ థింగ్స్ కూడా చెప్తూ ఉంటాను అవి. సరే, కల్చర్ అంటే ఏంటి, ఎలా తినాలి అని చెప్పడం కూడా కల్చరే. ఇట్ ఈస్ అవర్ కల్చర్, రైట్? ఓకే. హౌ టు ఈట్ ఫుడ్. ఫుడ్ ఎక్కువ తినాలా తక్కువ తినాలా? తక్కువ తినాలి. కొంచెంగా తిను, కొంచెంగా మాట్లాడు, కొంచెంగా నిద్రపో, కొంచెంగా చేయి, అన్నీ కొంచెం కొంచెం చేయి, లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. నువ్వేం చేస్తావు, ఫుల్గా తింటావు, ఫుల్గా మాట్లాడతావు, ఫుల్గా పడుకుంటావు, అన్నీ ఫుల్గా చేస్తాను. అన్నీ ఫుల్గా చేయకూడదు అనమాట, అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కొంచెం కలుపు ఖాళీ ఉంచి తినాలి. నేను అన్నీ ప్రీచెస్ చెప్తాను. సో ఐ థింక్ రజనీకాంత్ హ్యాస్ సెడ్ దిస్ థింగ్. ఈట్ ఫుడ్ లైక్ ఏ మెడిసిన్. ఇది రజనీకాంత్ చెప్పలా, నేను ఇప్పుడు చెప్పింది రజనీకాంత్ చెప్పారు. సరే, ఈట్ ఫుడ్ లైక్ ఏ మెడిసిన్, నాట్ మెడిసిన్ లైక్ ఏ ఫుడ్. అర్థం కాలేదు కదా? సరే, కొంచెం కొంచెంగా తిను అంటారు. కొంచెం ఖాళీ ఉంచి తినాలి, ఎప్పుడు ఫుల్గా తినేయకూడదు. అంటే మొత్తం సాటిస్ఫై అయ్యేలా తినకూడదు అనమాట, కొంచెం ఖాళీ ఉండాలి. ఏదైనా అంతే, స్లీప్ కూడా అంతే, ఫుల్గా పనుకోవద్దు, కొంచెం లెగు, కొంచెం స్లీప్ ఉండగానే. అంటే 8 hours పనుకో. నువ్వు 8 hours పనుకుని లేచేటప్పుడు కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది, ఐ నో దట్. అంతేగాని 10 hours పనుకోవద్దు, సరిపోలేదు కదా అని చెప్పేసి సరిపోకుండానే లేదు. ఇంకా ఏం చెప్పాను నేను? ఫుల్గా తిను, ఫుల్గా పనుకో, ఫుల్గా మాట్లాడదు. ఎప్పుడు ఫుల్గా మాట్లాడద్దు, తక్కువ మాట్లాడు. కొంచెం సైలెంట్ ఉండు అప్పుడప్పుడు, అప్పుడు నీ గురించి నీకు తెలుస్తుంది సైలెంట్ ఉన్నప్పుడు. సో నీ గురించి నీకు తెలియాలంటే నువ్వు ఒక చోట కూర్చొని సైలెంట్గా ఉన్నప్పుడు రోజుకు ఒక 10 minutes అయినా సరే, ఆర్ మంత్లీ 1 day అయినా సరే ఎవరితో మాట్లాడడం సైలెంట్గా ఉన్నప్పుడు నీ గురించి నీకు తెలుస్తుంది ఫస్ట్ నువ్వేంటి అని. సరే, దట్ ఈస్ అ క్యాంప్, రిలీజియస్. నేను ఒక క్యాంప్ పెట్టి రిలీజియస్ ఆర్ స్పిరిచువాలిటీ ఇలా చెప్తూ ఉన్నాను. సో ఎగ్జామ్టెడ్ అమ్మా. ఏంటమ్మా అది? ఎగ్జామ్టెడ్. ఇప్పుడు నీకు చేశాను కదా రీహాబిలేషన్. ఏంటి రీహాబిలేషన్? నువ్వు తినేస్తున్నావు, తెగ తినేస్తున్నావు. అసలు హాస్టల్లో ఉన్న అందరూ ఫోన్ చేసి ఎలా తింటున్నావు అనమాట. సో నేను కూర్చోబెట్టి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టాను అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ఆకలేస్తుందమ్మా, తినకూడదు అమ్మా. ఈరోజు మీరందరూ ఉపవాసం, మౌన వ్రతం. మేము తినలేదు. నేను నిన్న నైట్ తినలేదు, ఇవాళ మార్నింగ్ తినలేదు, ఆఫ్టర్నూన్ కూడా తిన్ను, మళ్ళీ నైటే తింటాను నేను. ఆఫ్టర్నూన్ నేను బైక్ వేసుకుని వెళ్ళాలి హైదరాబాద్. ఏ ట్రైన్ లేదా అంటే ఈ బైక్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి. సో అందుకని వర్షం పడకుండా ఉంటా, బైక్ వేసుకుని వెళ్తాను. యాక్చువల్లీ నేను వందే భారత్ బుక్ చేసుకున్నా, బట్ బైక్ వేసుకుని వెళ్తాను అనమాట. నేను ప్రవీణ్ సార్, ఆయన అక్కడ ఉన్నారు, అక్కడ పికప్ చేసుకొని మధ్యలో వి బోత్ వెళ్ళిగో. మీ క్లాస్ అయిపోతే నేను స్టార్ట్ అవుతా, వర్షం పడకముందే. వర్షం పడుతుందా బయట? ఫైన్, సరే. హైదరాబాద్ నుంచి కలుస్తా, ఓకే. సో సార్ ఇది కొంచెం చూడండి అమ్మా. ఏంటి సర్వీసెస్ బై సిజీ ఆర్ ఎస్జీ ఆర్ ఎల్ఏ అంటే ఏంటమ్మా? లోకల్ అథారిటీ. కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 5,000 డజన్ ఎగ్జామ్టెడ్. బట్ ఇక్కడ అదర్ దాన్ పిఏఐటి. సార్ లెస్ దాన్ 5,000 కంటే తక్కువ ఇచ్చినా సరే, ఇప్పుడు నేను చెప్పే పిఏఐటి కేసులో అందులో ఐ లేదు, ఈ కేసెస్లో 5,000 కంటే తక్కువ ఉన్నా సరే జిఎస్టీ పడుతుంది. సార్ ఇంకా ఏ కేసులో అయినా సరే 5,000 కంటే తక్కువ వాల్యూ ఉన్న వాటి మీద గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ మీద జిఎస్టీ పడదు. ఇప్పుడు నేను చెప్పే కేసెస్లో జిఎస్టీ పడుతుంది. ఏంటి సార్? ఫస్ట్ వన్ పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ కార్డ్, బుక్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్, లెస్టర్. సో 10 grams కంటే తక్కువ ఉన్నప్పుడు దెన్ దే హ్యావ్ దట్. అదర్ సర్వీసెస్ లైక్ స్పీడ్ పోస్ట్ అవన్నీ మాత్రం టాక్సబుల్. నేను పైన చెప్పినవి ఎగ్జామ్టెడ్, కింద చెప్పినవి మాత్రం టాక్సబుల్ ఈవెన్ దో ఇట్ ఈస్ లెస్ దాన్ 5,000. సార్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ వెజల్ టాక్సబుల్. సో రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, రిజిస్టర్ పర్సన్ అయితే ఆర్సీఎం, అన్రిజిస్టర్ పర్సన్ అయితే ఎఫ్సీఎం టాక్సబుల్. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టాక్సబుల్ ఈవెన్ దో 5,000 కంటే తక్కువ ఉన్నా. ఆల్ అదర్ సర్వీసెస్, బిజినెస్ ఎంటిటీ అయితే, స్మాల్ బిజినెస్ అయితే ఎగ్జామ్టెడ్. అదర్ అయితే 5,000 కంటే ఎక్కువ ఉంటేనే టాక్సబుల్, 5,000 కంటే తక్కువ ఉంటే ఎగ్జామ్టెడ్. అదర్స్ అయితే ఎగ్జామ్టెడ్. బిజినెస్ ఎంటిటీ అయితే మాత్రం టాక్సబుల్ అమ్మా. సో ఈ కేసెస్లో పిఏఐటి కేసెస్లో 5,000 కంటే తక్కువ ఉంటే కూడా టాక్సబుల్, 5,000 కంటే ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ టాక్సబుల్. రాయల్టీ ఆన్ మైనింగ్. సార్ ఎక్సెస్ రాయల్టీ, ఇది ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. నువ్వు మైనింగ్ చేయడానికి రాయల్టీ లైసెన్స్ తీసుకుంటావు, రాయల్టీ పే చేస్తావు గవర్నమెంట్కి. ఆ పర్టికులర్ రాయల్టీ 1 crore పే చేసావు నువ్వు, దాని మీద జిఎస్టీ వేసాడు. అప్ టు 1 crore మళ్ళీ జిఎస్టీ కలెక్ట్ చేయను.
1 crore కంటే ఎక్కువ నువ్వు రాయల్టీ కలెక్ట్ చేస్తున్నావు వేరే వాళ్ళ దగ్గర, దాని మీద జిఎస్టీ ఇవ్వాలి. ఎందుకు అప్ టు 1 crore రాయల్టీ కలెక్ట్ చేయవలసిన దాని మీద నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు జిఎస్టీ ఉండదు అంటే, ఆల్రెడీ నువ్వు గవర్నమెంట్కి అప్ టు 1 crore జిఎస్టీ కట్టేసావు కాబట్టి నువ్వు ప్యూర్ ఏజెంట్ కింద ఉంటావు అక్కడ. సో ఏం చేస్తున్నావు, నువ్వు 1 crore మాట్లాడుకున్నావు, 1 crore మీద జిఎస్టీ కట్టావు. సో ఇతని దగ్గర 1 crore కలెక్ట్ చేసి ఇస్తున్నావు, యు ఆర్ ఏ ప్యూర్ ఏజెంట్. 1 crore మించి ఏదైతే నువ్వు కలెక్ట్ చేస్తావో దాని మీద జిఎస్టీ కట్టలేదుగా నువ్వు గవర్నమెంట్కి, ఇప్పుడు కట్టేసేసే, అప్పుడు నువ్వు ప్యూర్ ఏజెంట్ కాదు. సో అది మీనింగ్ అక్కడ. సర్వీసెస్ బై వే ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ లోన్ టు పిఎస్యు. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో సర్వీసెస్ ఇవన్నీ ఇవన్నీ ఒకసారి చదువుకోండి. పాస్పోర్ట్ సర్వీస్, మర్చెంట్, ఇవన్నీ లిస్ట్. ఈ సర్వీసెస్ అన్నిట్లో ఏమవుతుందమ్మా, జిఎస్టీ రాదు, ఎగ్జామ్టెడ్. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఎయిర్, రోడ్డు, రైలు, వెహికల్. ఒక పేజ్లో రాయొచ్చు కదా. సరే సరే, అసలు ఆ 4 లైన్లు కూడా వదలలేదు చూడండి అమ్మాయి. నెక్స్ట్ పేజ్లో రాయొచ్చు కదా చక్కగా. ఆ 4 లైన్లు తక్కువ పేజ్లో రాయమన్నానా, సరిపోయింది. ఎయిర్ అండర్లైన్ చేయాలి, అది హెడ్డింగ్ అని తెలియాలి కదా. రోడ్ అండర్లైన్ చేయి, రైల్ అండర్లైన్ కలర్తో రాసావా, ఓకే రైట్. ఎయిర్, రోడ్డు, రైలు, వెహికల్, వెజల్. సార్ ఎయిర్ అప్ టు ఎకనామిక్ క్లాస్ ఎగ్జామ్టెడ్ అమ్మా, ఓన్లీ టు సో బ్యాగేజ్. సో బాగ్డోగ్రా వెస్ట్ బెంగాల్, బాగ్డోగ్రా అంటే అది ఒక ప్లేస్ అమ్మ వెస్ట్ బెంగాల్లో. సో వీళ్ళకి మాత్రం ఎగ్జామ్టెడ్ అమ్మా, మిగతా వాళ్ళకి టాక్సిబుల్. ఎవరెవరికి ఎగ్జామ్టెడ్ అంట, బాగ్డోగ్రా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం. వీళ్ళకి ఇక్కడ నువ్వు టికెట్ బుక్ చేసుకున్నా అక్కడికి వెళ్తున్నా ఎగ్జామ్టెడ్, అక్కడ నుంచి టికెట్ బుక్ చేసినా ఆర్ అక్కడికి డెస్టినేషన్ ఉన్నా సరే ఎగ్జామ్టెడ్. సార్ రోడ్ అయితే ఏంటి సార్, స్టేజ్ క్యారియర్ అంటే ఏంటమ్మా, పళ్ళు వెలుగు బస్సు, చేయెత్తావు ఆగింది, ఆగుతూ వెళ్తుంది, దట్ ఈస్ స్టేజ్ క్యారియర్, ఎగ్జామ్టెడ్. ఏసీ టాక్సబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏంటో రాసింది, if it is employee transportation amma, if it is employee transportation taxable, even though it is a stage carrier but it is transporting the employees, then it is taxable. E ante employee. Sir contract carriers non AC exempted, AC taxable. Contract carriers sir ఇది బాగా ఇంపార్టెంట్ చూడమ్మా. మీటర్ క్యాబ్, ఆటో రిక్షా, ఈ రిక్షా, మీటర్ క్యాబ్, ఆటో రిక్షా, ఈ రిక్షా. సో ఎగ్జామ్టెడ్ అమ్మా. ఈ కామర్స్ అయితే ఆర్సీఎం అప్లై అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా మీటర్ క్యాబ్, ఆటో రిక్షా, ఈ రిక్షా కేసెస్లో ఏదో వచ్చిందమ్మా, అక్కడ ఏదో అడిగాడు క్వశ్చన్, మనం ఇన్స్టిట్యూట్ బుక్లో చూస్తాం. మీటర్ క్యాబ్ ఉండదు, ఆటో రిక్షా ఉండదు, ఈ రిక్షా ఉండదు. సో ఆటో రిక్షా కాదు, ఈ రిక్షా కాదు, ఏదో సంథింగ్ మోటార్ క్యాబ్ అంటారు. మీటర్ క్యాబ్ బదులు ఏమంటారమ్మా, మోటార్ క్యాబ్ సంథింగ్ ఏదో అంటాడు. సో క్యాబ్, ఓన్లీ క్యాబ్ కానీ ఇలాంటివి కానీ ఉంటే మాత్రం ఆటో రిక్షా, ఈ రిక్షా అయితేనే ఎగ్జామ్టెడ్ అమ్మా. ఆటో రిక్షా, ఈ రిక్షా అయితేనే ఎగ్జామ్టెడ్. రైల్వే నాన్ ఏసీ అయితే ఎగ్జామ్టెడ్, ఏసీ అయితే ట్యాక్స్ఫుల్. మెట్రో చరిత్ర చెప్పమ్మా. మెట్రో ఎగ్జామ్టెడా ట్యాక్సబులా? మెట్రో ఆర్ మోనోరైల్ ఎగ్జామ్టెడ్ అమ్మా, ఓకేనా. మెట్రో ఎగ్జామ్టెడ్, మోనోరైల్ ఎక్కావా, మెట్రో ఎక్కావా ఎప్పుడైనా? ఓకే, హైదరాబాద్ వచ్చిందిగా అమ్మాయి, ఎక్కే ఉంటుందిలే. పక్కన అమ్మాయి మెట్రో ఎక్కావు ఎప్పుడైనా? లేదు కదా అమ్మ, నువ్వు ఎక్కావు. అమ్మాయిని హైదరాబాద్ రప్పించాం మేము, అప్పుడు ఎక్కావు కదా, దాని ముందులో ఎక్కావా? కాదు, అప్పుడే ఎక్కావు అని చెప్పు. ఓకే, మెట్రో ఎగ్జామ్టెడ్. గుంటూరులో కూడా ఉంది మెట్రో, ఉంది గుంటూరులో మెట్రో ఉంది, తెలీదా? గుంటూరు ఈజ్ అ మెట్రో సిటీ నాన్న. మెట్రో మార్ట్ ఉంది, మెట్రో మార్ట్ ఈజ్ అ మెట్రో సిటీ. విజయవాడలో మెట్రో ఉందా? లేదు. వైజాగ్లో మెట్రో ఉందా? లేదు. గుంటూరులో ఉంది. గుంటూరు ఈజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం చేస్తున్నారు చరిత్రను అక్కడ? నేను ర్యాగింగ్ చేస్తున్నారు కదా. సరే, వెళ్ళిపోమంటున్నారా? సరే, ఆకలేస్తుంది అందరికీ, వెళ్ళిపోతాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అమ్మా. వెజిల్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇండియా అయితే ఎగ్జామ్టెడ్ అమ్మా. అవుట్ సైడ్ ఇండియా అయితే ట్యాక్సిబుల్ అమ్మా. టూరిజం అయితే ట్యాక్సిబుల్. ఇది చదువుకోవాలి, క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ పేజ్లో రాసింది ఈ అమ్మాయి, మళ్ళీ హెడ్డింగ్లు పెట్టింది, మళ్ళీ రాసింది, ఏంటో చూద్దాం. సార్ గూడ్స్ అయితే అమ్మ. సర్వీసెస్ అయిపోయిందా ఏంటో, ఏదో మొత్తానికి. ప్యాసింజర్స్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటమ్మా? గూడ్స్. ఎయిర్ అయితే డొమెస్టిక్ అమ్మా. డొమెస్టిక్ అయితే ట్యాక్సిబుల్. ఇంటర్నేషనల్ అయితే
ఎగ్జామ్టెడ్, అవుట్ సైడ్ ఇండియా అయితే ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా అయితే ఎగ్జామ్టెడ్, ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా అయితే ట్యాక్సబుల్. రోడ్ అయితే కొరియర్ అయితే ట్యాక్సబుల్ అమ్మా, అదర్స్ అయితే ఎగ్జామ్టెడ్. జీటీఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్, రిజిస్టర్డ్ పర్సన్ ఆల్రెడీ చెప్తున్నాం కదా మా, రిజిస్టర్డ్ పర్సన్ అయితే ట్యాక్సబుల్, అన్రిజిస్టర్డ్ అయితే పర్సన్ అయితే ఎఫ్బి స్కూప్, నువ్వు ఫ్యాక్టరీ కానీ బిజినెస్ కానీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, సో ఇవైతే ట్యాక్సబుల్ అమ్మా, అదర్స్ అయితే ఎగ్జామ్టెడ్. సో చెప్పుకున్నాం కదా ఇది ర్యాండమ్, ఇవన్నీ ర్యాండమ్ మెటీరియల్. సార్ జాగ్రత్తగా విను, ఎవరెవరికి రోడ్, రైలు, వెజల్ ఈ 3 కేసుల్లోనే ఎయిర్ చెప్పానా, ఎయిర్ చెప్పలా. ర్యాండమ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఎగ్జామ్షన్ వస్తుంది. ర్యాండమ్ మెటీరియల్ ఆర్ ఫర్ రిలీఫ్ మెటీరియల్, ఏ ఫర్ ఎన్ ఫర్ మీన్స్ పేపర్ మ్యాక్స్, డి ఫర్ డిఫెన్స్, ఓ ఫర్ ఆర్గానిక్, ఎం ఫర్ మిల్క్. సో ర్యాండమ్ అండ్ ఎస్ఎఫ్ఎఫ్ పిఆర్, ఎస్ ఫర్ సాల్ట్, ఎఫ్ ఫర్ ఫ్లోర్, ఎఫ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్, పీ ఫర్ ఆర్ ఫర్ వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎయిర్లోనా, రోడ్డా, రైలా, వెజిలా, రోడ్, రైల్, వెజిల్ అయితే ఎగ్జామ్టెడ్. ఎయిర్ అయితే చెప్పానా నేను, నో, క్వశ్చన్ ఎయిర్ అని అడుగుతాడు, సార్ చెప్పాడు కదా. సో ర్యాండమ్ ఎస్ఎఫ్ఎఫ్ పీపీఆర్ అని, సో అవన్నీ రోడ్, రైల్, వెజిల్ అయితేనే ఎగ్జామ్టెడ్. కార్గో టు నేపాల్, నేపాల్ టు కార్గో భూటాన్ అన్నీ ఎగ్జామ్టెడ్. ఇండివిజువల్ గుడ్స్ క్యారియర్ హ్యావింగ్ మెటీరియల్, ఏంటి ఇండివిజువల్ గూడ్స్ క్యారియర్ హ్యావింగ్ మెటీరియల్ పర్మిట్ కాదమ్మా, ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్, నేషనల్ పర్మిట్, అది మెటీరియల్ పర్మిట్ కాదు, నేషనల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ అమ్మా, క్లాస్ సరిగా వినాలి. ఏంటంటో రాసావు అసలు, మొత్తం తప్పులే. రెక్టిఫై చేసావా? ఓకే డన్. గివింగ్ ఆన్ హైర్, హైర్ వేస్తే అమ్మ 12% కంటే ఎక్కువ ఉంటే, 12% కంటే తక్కువ ఉంటే ఇవ్వను, కానీ 12% కంటే ఎక్కువ హైర్ ఉంటే టు స్టేట్ అండర్టేకింగ్ అయితే ఎగ్జామ్టెడ్ అమ్మా. ఈవీ, ఈవీ అంటే ఎవరమ్మా? ఎలక్ట్రానిక్ వెహికల్ టు లోకల్ అథారిటీ ఎగ్జామ్టెడ్. వెహికల్ టు జీటీఏ, జీటీఏకి నువ్వు హైర్ చేస్తున్నావు ఎగ్జామ్టెడ్. చదువుకొని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అడ్మిషన్ టు ఈవెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోమ్మా, అప్ టు 500, ఇవన్నీ చదువుకో ఒకసారి. ఫిఫా వరల్డ్ కప్ ఇవన్నీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇది కూడా ఒకసారి చదువుకోమ్మా. హెల్త్ సర్వీసెస్, ఇది కూడా ఒకసారి చదువుకో. లీగల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, ఇది వినమ్మా, ఈ షార్ట్ ఒకటి చదువు. ఎడ్యుకేషన్ సర్వీసెస్ సార్, స్కూల్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ మా, నువ్వు స్కూల్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయట్లా, స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, ఈ వొకేషన్ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్టెడే. వేరే వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటే ఎగ్జామ్షన్ ఎప్పుడు ఇస్తాను చూడు. అదర్స్ టు స్కూల్ ట్రాన్స్పోర్టేషన్, స్కూల్కి నేను ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఇస్తున్నా, వాళ్ళు పిల్లలకి ఇస్తున్నారు, ఎగ్జామ్టెడ్. క్యాటరింగ్ ఎగ్జామ్టెడ్. సెక్యూరిటీ, క్లీనింగ్, హౌస్ కీపింగ్ ఎగ్జామ్టెడ్. సార్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తే, స్కూల్ వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళారు, అక్కడ నేను క్యాటరింగ్ ప్రొవైడ్ చేశాను, టాక్సబుల్. స్కూల్లో ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. ఏది? సెక్యూరిటీ, క్లీనింగ్, క్యాటరింగ్. సార్ ఇవన్నీ స్కూల్లో ప్రొవైడ్ చేస్తేనే, క్యాటరింగ్ కానీ సెక్యూరిటీ కానీ. అడ్మిషన్ టు కండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్టెడ్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ అమ్మ టాక్సబుల్ అది. సార్ అదే కాలేజ్ అయితేనమ్మా ఏది మాత్రమే ఎగ్జామ్టెడ్? అడ్మిషన్ టు ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, పీరియాడికల్స్, ఈ మధ్యలో ఏదో ఉంది, జనరల్స్ అవి. జనరల్స్, పీరియాడికల్స్, ఓకేనా? ఆన్లైన్ జనరల్స్ అండ్ పీరియాడికల్స్, ఓకే రైట్. అదే వొకేషనల్ కోర్స్ అయితే ఒకటి ఎగ్జామ్టెడ్ అమ్మా, ఏంటమ్మా? అడ్మిషన్ టు ఎగ్జామ్. నేను వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి పెడుతున్నాను, సో ఎగ్జామ్ టైం. సో మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్స్ ఎగ్జామ్టెడ్, ఇవన్నీ అంతే, ఇంకా అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జామ్టెడ్. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్షన్స్ మీరు చదువుకోవాల్సిందే, సో లాస్ట్ చాప్టరు మీరు చదువుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ అనేది ఒకటి చెప్తాను, అది బుక్ చూపించి చెప్తాను, ఆ పెద్ద లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్ అన్నీ ఎగ్జామ్టెడ్ చాప్టర్ ఒకటి తప్పితే మిగతా అన్నీ. ఇప్పుడు ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళని లంచ్ బ్రేక్ పంపిస్తూ ఉంటాను, ఓకేనా? మరి చెప్పిన వాళ్ళు సార్ ఇక్కడే ఇవాళ లంచ్ లేదు, ఓకేనా? హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్ చెప్తే పంపిస్తాను, ఓకేనా? స్టార్ట్ చేద్దామా గణేష్? నిన్న అసలు పంపింది నేను, మేము ముగ్గురిని అసలు పంపించేది లేదు, ఆ అమ్మాయి నేర్పిస్తున్నారుగా. సరే గణేష్, వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ లిమిట్ టు ది హిమాచల్ ప్రదేశ్? రిజిస్ట్రేషన్ లిమిట్
రిజిస్ట్రేషన్ లిమిట్. రిజిస్ట్రేషన్ లిమిట్. సార్ అది కాంపోజిషన్ స్కీమ్కి మీరు చెప్పింది. నేను అడిగింది ఏంటి? రిజిస్ట్రేషన్ లిమిట్. రిజిస్ట్రేషన్ లిమిట్ 10 కానీ 20 కానీ 40 కానీ వీటిలో ఉంటుంది. క్లాప్స్ కొట్టండి అందరూ, ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి అమ్మా. అర్థమైందా? జిఎస్టీలో ఎక్కువ చదివితే ప్రాబ్లం. జిఎస్టీ ఎక్కువ చదివితే ప్రాబ్లం. జిఎస్టీ పైపైన చదివితే ఈజీ. చూసావా, ఎక్కువ చదివేసావు నువ్వు. కాంపోజిషన్ గుర్తుపెట్టుకున్నావు. కాంపోజిషన్ ఎవరు చదవడు కాబట్టి 20 lakhs 10 lakhs 40 lakhs చెప్పమ్మా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంటుంది? 10 lakhsలో ఉంటుంది. అయిపోయింది. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది హిమాచల్ ప్రదేశ్? 20-40. సో అలా అది నార్త్ ఈస్టర్నే కానీ సపరేట్గా చెప్తాం. అస్సాం. అస్సాం సార్. టిఎస్ ఉప్మా తెలంగాణ. ఉప్మా టిఎస్ ఉప్మా. యూపీ ఎంఏ ఉప్మా. టిఎస్ ఉప్మా. ఓకే సరే. నెక్స్ట్ వాట్ ఈస్ ద లిమిట్ టు గివ్ ఎగ్జంప్షన్ ఫర్ ది టెంపుల్ దే ఆర్ ఆఫరింగ్ కళ్యాణ మండపం టు ది 4 9s అమ్మా. 4 9s పర్ మంతా పర్ డేనా? పర్ డే. ఓకేనా? షాప్కి అయితే పర్ మంత్ అలా అడుగుతాడు. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చెప్పాలి అందరూ. సార్ ఒక పర్టిక్యులర్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఐస్ క్రీమ్స్ సేల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఐస్ క్రీమ్స్ అండ్ ఏరియేటెడ్ వాటర్ సేల్ చేస్తున్నారు. ఇతనికి కాంపోజిషన్ స్కీమ్ వస్తుందా? ఇతనికి 1,50,000 కంటే తక్కువే ఉంది. 150 lakhs కంటే తక్కువే ఉంది. 150 lakhs కంటే తక్కువ ఉంది టర్న్ ఓవర్. ఇతనికి కాంపోజిషన్ వస్తుందా రాదా? ఐస్ క్రీమ్స్ అండ్ ఏరియేటెడ్ వాటర్స్ అమ్ముతున్నాడు, ట్రేడ్ చేస్తున్నాడు. ఇతనికి కాంపోజిషన్ అప్లై అవుతుందా? అప్లై అవుదా? ఏరియేటెడ్ వాటర్స్, ఐస్ క్రీమ్స్. ట్రేడర్ ఏంటమ్మా? ఎవరు? ట్రేడర్. ఓకేనా? ట్రేడర్. ఇట్లా క్వశ్చన్స్. ఓకేనా? సరే వెళ్ళొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ చెప్పారుగా, సర్లే. మిగతా 2 రైట్ చెప్పారు కాబట్టి ఓకే. మా అందరూ క్యామ్ స్కాన్ చేసి పంపించండి. ఓకే, క్యామ్ స్కాన్ చేసి మీరు పంపిస్తే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీ సీనియర్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? నీట్గా. కొంచెం నేను వచ్చేయండి అమ్మా. 2 కల్లా వచ్చేసేయండి. సార్ క్లాస్ 2కే కదా?